होमज्ञान जनाशलाखिं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीतपदकमलां श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साक्षातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादसहगण ललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य, जय नित्यानंद, जय अद्वैत चंद्र, जय गौर भक्तवृंदा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు కార్యక్రమంలోకి. ఎవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. నిన్న మనము అష్టమోధ్యాయం చర్చించుకున్నాము, అక్షర పరబ్రహ్మయోగ అటైనింగ్ ద సుప్రీం. ఈరోజు భగవద్గీతలో ఆ, అన్ని ముఖ్యమైనటువంటి అధ్యాయాలే. సో ఈ అధ్యాయానికి అలాగే ఇంకా ముందొచ్చే ఇంకో కొన్ని అధ్యాయాలకి చాలా ప్రత్యేకమైనటువంటి పేరు ఇవ్వడం జరిగిందనమాట. ఈ అధ్యాయానికి ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే రాజవిద్య రాజగుహ్య యోగం. విద్యలలోకెల్లా రారాజు వంటిది, అలాగే అన్నిట్లోకెల్లా చాలా రహస్యమైనటువంటి విద్య అని చెప్పి ఈ అధ్యాయానికి పేరు ఇవ్వడం జరిగింది. అంత రహస్యమైనటువంటి విషయాలు, అలాగే అంత సుప్రీం నాలెడ్జ్ దీంట్లో ఏముందో మనము ఈరోజు తెలుసుకుందాం. సో నిన్న 8th చాప్టర్లో కృష్ణ ప్రయాణ కాలంలో జీవుడు ఏ విధమైనటువంటి మానసిక స్థితితో ఉంటే తనని చేరుకుంటాడు. ఒకవేళ శరీరంతో చక్కగా ఉన్నప్పుడు భగవంతుని భజన చేసి భగవంతుని భక్తి చేసి కీర్తన చేసినప్పుడు, ఒకవేళ అంత్యకాలంలో సరైనటువంటి ఓపిక లేకపోతే భగవంతుడు తానే స్వయంగా వచ్చి వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చివరిగా తపస్సు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, ఇంకా వివిధమైనటువంటి కర్మలు చేసే వాళ్ళందరికంటే కూడా భక్తి యోగి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు ఎప్పటికీ. ఆ భక్తి యోగి ఇవన్నిటికంటే అతీతమైనటువంటి స్థితిలో ఉంటాడని, ఆ భక్తి యోగి ఏ సమయంలో శరీరాన్ని వదిలిపెట్టినా కూడా ఖచ్చితంగా తనని చేరుకుంటాడని చెప్పి భగవంతుడు నిన్న 8వ అధ్యాయాన్ని ముగించారనమాట. ఈరోజు 9వ అధ్యాయం 9వ అధ్యాయం మొదలు పెడుతూనే కృష్ణ ఈ 9వ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరేంటి అంటే కింగ్, KING. ఓకే, ఫస్ట్ K అంటే నాలెడ్జ్, జ్ఞానము. I అంటే ఊహాతీత సంబంధాలు, ఐడెంటిటీ, డిఫరెంట్ ఐడెంటిటీస్. తర్వాత N అంటే ఇమాజినరీ. ఇమాజినరీ, ఎస్, వెరీ గుడ్, ఇమాజినరీ. N అంటే అర్చన చేయకుండుట, అంటే నాన్ డివోటీస్, ఎవరైతే అంటే భగవంతుని భజించరో వాళ్ళ ఏ విధమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుని భజించరో వాళ్ళు. అలాగే G అంటే గాడ్, భగవంతుని యొక్క మహిమలు. ఎవరైతే ఈ భక్తి యోగాన్ని సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో జరిగేటటువంటి మహిమలు, అలాగే
భగవంతుడు ఇచ్చేటటువంటి కొన్ని మనకి ఈజీగా అర్థం కావడానికి గ్యారంటీస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే భగవంతుడు ఇందులో కొన్ని హామీలు ఇస్తాడనమాట భక్తులకి. ఆ హామీలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఎన్ సో ఇన్ ఈ ఇంగ్లీష్ సార్? హరే కృష్ణ. కింగ్ ఎన్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ సార్? అర్థం చేయకుండా ఇంగ్లీష్లో. నాన్ డివోటీస్. నాట్ డివోటీస్. నాన్ డివోటీస్. ఎన్ఓఎన్ నాట్ నాన్ డివోటీస్. డివోటీస్. సో ఈ అధ్యాయాన్ని మొదలు పెడుతూనే కృష్ణ ఏం చెప్తారంటే ఒక అద్భుతమైనటువంటి విషయంతో ఈ అధ్యాయాన్ని మొదలు పెడతారనమాట. ఒక్క నిమిషం, శ్లోకం ఏది? భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహ ప్రియమాణ్యయా వక్ష్యామి హితకామ్య. క్షమించాలి. ఓకే. శ్రీ భగవాన్ ఇదం తు తే గుహ్యతమాం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అని చెప్తారనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విద్య ఏదైతే ఉందో చాలా రహస్యమైనది, అతి రహస్యమైనది, అత్యంత రహస్యమైనది. ఆ, ఇది తెలుసుకోవడం వల్ల మోక్షసే అశుభాత్, మన జీవితంలో ఉన్నటువంటి అన్ని అశుభాల నుండి మనకి విముక్తి కలుగుతుంది అని చెప్పి ఈ జ్ఞానం గురించినటువంటి ఇంట్రడక్షన్ ఇస్తాడనమాట కృష్ణ. ఆ, రహస్యమైనది అంటే ఏంటి? దేహము ఆత్మల వ్యత్యాసము. ఆ తర్వాత అతి రహస్యమైనది భక్తియుత సేవ యొక్క జ్ఞానము, కృష్ణుడితో సంబంధము. అత్యంత రహస్యమైనది శుద్ధ భక్తియుత సేవ మరియు కృష్ణుని ప్రతిస్పందన. ఓకే. సో ఎవరైతే ఇంకా తీవ్రం మనకి భక్తిలో కూడా చాలా లెవెల్స్లో ఉంటారనమాట. అంటే కొందరు తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఉంటారు. కొందరు సాధన చెయ్యాలి, నేను ఈ సాధన చేయడం వల్ల నేను నాకున్నటువంటి సమస్యల నుండి అత్యంత ముఖ్యమైనటువంటి దారుణమైనటువంటి సమస్య ఈ భౌతిక ప్రపంచం నుండి బయటపడడానికి, అంటే ముక్తి, సాల్వేషన్, మోక్షం అనేటటువంటి సాధించడానికి భగవంతుని ఉపాసన చేస్తుంటారు. కొందరు ఏ విధంగా ఉంటారంటే మాకు ఏమీ అవసరం లేదు, కేవలం మీరు తప్ప మాకు ఇంకా ఏమీ అవసరం లేదు. మీరు మిమ్మల్ని తృప్తిపరచడానికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మమ్మల్ని మేము మలుచుకొని మీకే అంకితమై బ్రతుకుతుంటాం అనేటటువంటి వాళ్ళని చాలా చాలా శుద్ధమైనటువంటి భక్తులని చెప్పి అంటామనమాట. ఇంకా వాళ్ళకి ఏ విధమైనటువంటి కోరిక, ఏ విధమైనటువంటి అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కూడా ఉండదనమాట. సో మిగతా ముందు ప్రాథమికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి కోరికలే ఉన్నా కూడా ఈ అత్యంత శుద్ధ భక్తుడైనటువంటి వారికి ఆ కోరిక కూడా ఉండదనమాట. సో అలాంటి వాళ్ళ జీవితంలో అలాంటి వాళ్ళకి భగవంతుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటామట. కృష్ణ మొట్టమొదట ఏం చెప్తారంటే సుసుఖం కర్తమవ్యయం. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఉండవలసినటువంటి 2 అర్హతలు మనకి ఈ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు చెప్తారనమాట. ఒకటి అసూయ లేకుండా ఉండడం, ఒకటి శ్రద్ధ. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరి గురించైనా తెలుసుకుంటున్నాం అనుకోండి, తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటే మనము వాళ్ళ గురించి వినాలనే ఆసక్తి ఉంటుంది. అలాగే వాళ్ళ గురించి తెలుసుకున్నటువంటి విషయాలని నమ్మే ఆ నమ్మకం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఎవరైతే మనకు చెప్తున్నారో వాళ్ళ మీద సరైనటువంటి నమ్మకం లేదు, లేదంటే వాళ్ళ మీద ఆయనకే ఎందుకు ఇన్ని గనం శక్తులుండాలి, నాకెందుకు ఉండకూడదు అనేటటువంటి అసూయ ఉందనుకోండి, ఈ జ్ఞానం అనేటువంటిది వాళ్ళకి బోధపడదనమాట. అందుకే భగవంతుడు కృష్ణునికి అర్జునుడిని నీకు అసూయ లేదు కాబట్టి నువ్వు అనసూయుడివి, అసూయ లేనటువంటి వ్యక్తివి కాబట్టి నీకు ఈ విషయాల గురించి చెప్తున్నానని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షవాగమం ధర్మం సుసుఖం కర్తమవ్యయం అని చెప్తాడనమాట కృష్ణ. సో తర్వాత శ్లోకంలో రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తం ప్రత్యక్ష వాగమం ధర్మం సుసుఖం కర్తమయం. దీన్ని కొద్దిగా మనము విశ్లేషణ చేసుకుందాం. రాజవిద్య రాజు వంటి జ్ఞానము, అన్ని జ్ఞానాల్లోకెల్లా రారాజు వంటిది. ఏంటి ఆ జ్ఞానము?
ఏంటి ఆ రారాజు అని ఎందుకు పేరిచ్చారంటే, భగవంతుడికి, భక్తుడికి ఉన్నటువంటి సంబంధాన్ని చాలా డీటెయిల్‌గా చెప్పేటటువంటి విషయం, విద్య గాబట్టి దీనికి రాజవిద్య అని చెప్పారనమాట. రాజగుహ్యం అత్యంత గోప్యమైనది, రహస్యాలన్నింటిలో రహస్యమైనటువంటిది. దీనిలో చెప్పేటటువంటి కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి గానీ, అవి మనం ఎక్కడా విని ఉండము. అవి ఎక్కడొస్తాయని నేను చెప్తాను. పవిత్రం, శుద్ధ చాలా చాలా శుద్ధ జ్ఞానం, చాలా శ్రేష్టమైనటువంటి జ్ఞానం, ఉత్తమం, దివ్యమైనటువంటిది. ప్రత్యక్షవాగమం ధర్మం, ధర్మం యొక్క పరిపూర్ణత, అలాగే సుసుఖము, చాలా ఉల్లాసంగా ఉంచేదనమాట. ఎందుకంటే నేను ఇంత కష్టపడి నా జీవితంలో ఎన్నో విషయాల నుండి నన్ను నేను బయటకు తెచ్చుకొని భగవంతుని యొక్క భక్తి చేస్తున్నందుకు నాకు ఏం జరుగుతుంది? నాకు ఏ విధమైనటువంటి ఆహ్, లాభం జరుగుతుంది? ఎందుకంటే మనకి ఏ ఏ పని చేసినా గూడా దానివల్ల మనకి ఏం లాభం జరుగుతుందో, ఆ లాభం తెలుసుకోవడం వల్ల మనకి అది చాలా స్వస్థత కలిగిస్తుంది. సుఖాన్ని కలిగిస్తుందనమాట. సో, ఈ భక్తి చాలా శుద్ధ భక్తి చేయడం వల్ల, అలాగే భగవంతుని భక్తి చేయడం వల్ల, భగవంతునితో మనకున్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం వల్ల, మనకి ఏ విధమైనటువంటి సుఖం కలుగుతుంది అనేటటువంటి విషయం గూడా మనం తెలుసుకుందాం. అవ్యయం, నశించనిది, ఎల్లప్పుడూ ఉండేది. సో, ఇది ఈ జ్ఞానం ఇందులో చెప్పేటటువంటి విషయాల గురించినటువంటి చిన్న విశ్లేషణ. అయితే కొందరు ఆహ్, ఇంత చెప్పినా గూడా ఆహ్, ఈ విషయాల్ని అర్థం చేసుకోక వాళ్ళేం జేస్తారంటే, అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తమాని. ఈ విషయాల్ని ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళ గతి ఏమవుతుందంట అంటే, కృష్ణ ఏం జెప్తారంటే, అప్రాప్య మాం నివర్తంతే. నన్ను పొందలేరు వాళ్ళు. నన్ను పొందలేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మళ్ళీ వాళ్ళు జనన మరణ చక్రం, మృత్యు సంసారంలో మళ్ళీ పడిపోయి, మళ్ళీ పుడుతూ, మళ్ళీ చేస్తూ అదే చక్రంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. తర్వాత ఇప్పుడు ఊహాతీత సంబంధం, ఇమాజినేషన్. ఇందులో కృష్ణ ఏమంటారంటే, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచహాం తేష్వావస్థితః. ఓకే. అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీయు నాయందే కలువు కానీ నేను వాని యందు లేను. సో, మనమంతా గూడా భగవంతుని యందు ఉన్నాం. కానీ ఆయన మన యందు లేడు. అదేంటి మనం భగవంతుడు మనందరిలో పరమాత్మ రూపకంగా ఉన్నారని చెప్పేసి అని వింటున్నాం గదా! మరి ఇక్కడేమో లేడంటున్నారంటే, ఏ విధంగా మన రూపం మనందరి లోపల ఉన్నారో ఆయన తర్వాత చెప్తారన్నమాట. ఇక్కడున్నటువంటి ఈ ఆహ్, పిక్చర్ ఒక్కసారి చూడండి. ఆహ్, ఆ! అందరికి కనిపిస్తుంది గదా! ఈ పిక్చర్? హరే కృష్ణ. यस प्रभु जी हरे హరే यस కృష్ణ. प्रभु जी ఆ! సో, ఇది మన సృష్టి యొక్క ముఖ చిత్రం. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సృష్టి ఏ విధంగా ఉంది అనేటువంటి సృష్టి. భగవంతుడి ఈ నాభి నుండి వెలువడినటువంటి ఒక కాండం, దాంట్లో నుండి ఉద్భవించినటువంటి కమలము, దాంట్లో నుండి చతుర్ముఖ బ్రహ్మ సృష్టింపబడ్డారు. అయితే ఆ కాండం ఏదైతే ఉందో, ఆ కమలం, ఆ తామరాకుకు చెందినటువంటి కాండం ఏదైతే ఉందో, దాంట్లో 14 లోకాలు ఉంటాయన్నమాట. మధ్యలో ఉండేది భూలోకం. భూలోకం కింద 7 లోకాలు. అలాగే భూలోకం పైన ఇంకా 7 లోకాలుంటాయన్నమాట. సో, ఈ మొత్తం సృష్టి గూడా మళ్ళీ దీనికి పైన ఆహ్, ఇంకా మన దేవతా లోకాలుంటాయి. ఓకే. సో, ఇక్కడ ఎక్కడి వరకుందంటే సత్యలోకం, బ్రహ్మలోకం వరకు మాత్రమే ఇక్కడుంటుంది. తర్వాత ఈ బ్రహ్మలోకం పైన ఇంకా బ్రహ్మజ్యోతి, కైలాసము, ఆ తర్వాత ఇంకా వైకుంఠము, అలాగే సాకేత ధామము, గోలోకధామం, ఇలాగా ఇంకా లోకాలుంటాయన్నమాట. సో, ఆ పూర్తి పిక్చర్ నేను 15వ అధ్యాయం చెప్పినప్పుడు మనం ఆ పూర్తి ఆహ్, సృష్టి యొక్క ముఖ చిత్రాన్ని కొద్దిగా అనలైజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, ప్రస్తుతానికైతే ఈ విధంగా భగవంతుని నుండి ఉద్భవించినటువంటి ఆ కమలంలో ఈ మన 14 లోకాలన్నీ ఉన్నాయన్నమాట. సో, అందు గురించని భగవంతుడు ఏమంటున్నారంటే, ఈ జీవులందరూ గూడా నా లోపలున్నారు గానీ, నేను వాళ్ళ లోపల లేను. మరి ఆయన మన లోపంలో ఎలా ఉన్నారు?
అనేటటువంటిది నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేశ చరాచర హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అయితే దీనికంటే ముందు భగవంతుడు ఏమంటారంటే, యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మస్తాని ఉపధారయ. ఆకాశంలో గాలి ఎలాగైతే వ్యాపించి ఉంటుందో అలాగే ఈ జీవులందరూ కూడా నా యందు వ్యాపింపబడి ఉన్నారు. నేను వాళ్ళందరిలో నా యోగ ఐశ్వర్యం ద్వారా నేను జీవులందరి లోపల ఉన్నాను. అంటే భగవంతుని యొక్క శక్తి మన లోపల ఉంది. ఆయన ప్రత్యక్షంగా కాకుండా ఆయన యొక్క శక్తి మనందరి లోపలలో ఉందన్నమాట. మనందరి లోపలలో ఏముంది? భగవంతుడి యొక్క శక్తి, శక్తి. యోగ ఐశ్వర్యము. శక్తి. భగవంతుడి యొక్క యోగ ఐశ్వర్యం మనందరి లోపల ఉందన్నమాట. సో ఆ శక్తి ప్రతి జీవిలోనూ ప్రతి ఆ, ఆ, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉంటుందన్నమాట. అందుకే కృష్ణ ఏమంటున్నారంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచర హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. నా శక్తుల్లో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమములు సృష్టించుచున్నది. దాని నియమము అనుసరించియే ఈ జగత్తు మరలా సృష్టించబడుచు లయము నొందుచున్నది. సో భగవంతుని యొక్క శక్తి వల్లనే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి కదిలేవి కదలనివి అన్నీ కూడా సృష్టింపబడ్డాయి అన్నమాట. అవి మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతున్నాయి, అలాగే మళ్ళీ మళ్ళీ లయం అవుతున్నాయి. నిన్న మనము తెలుసుకున్నాం 8th చాప్టర్లో ఎప్పుడు ఈ సృష్టి లయం అవుతుంది, మళ్ళీ ఎప్పుడు వ్యక్తం అవుతుందని. బ్రహ్మ యొక్క డే టైంలో సృష్టి మొత్తం వ్యక్తం అవుతుంది, మళ్ళీ బ్రహ్మ యొక్క నైట్ టైంలో మళ్ళీ సృష్టి మొత్తం లయం అయిపోతుందని తెలుసుకున్నమాట. ఆ టైం ఎంత అంటే ఒక కల్పం. ఆయన ఒక డే ఒక కల్పం. 1000 చతుర్యుగాలు అయితే ఆయన ఒక 12 గంటల డే సమయం ఆయనది. అలా అంతే 1000 చతుర్యుగాలు అయితే ఆయన 12 గంటల రాత్రి సమయం. 86 crores సంథింగ్ 40 lakhs చెప్పారు నిన్న. ఎస్ మాతాజీ, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. సో అట్లాగా ఎప్పుడైతే కల్పాంతరంలో కల్పం మొదలైనప్పుడు సృష్టి ఆరంభమవుతుంది. మళ్ళీ కల్పం అంతమైన తర్వాత లయం అయిపోతుంది. మళ్ళీ కల్పం మొదలైనప్పుడు మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుందన్నమాట. ఇలాగ 30 కల్పాలు ఉంటాయన్నమాట. ఆ 30 కల్పాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ మొదటి కల్పం నుండి స్టార్ట్ అవుతుంది. ఎలాగైతే మనకి ప్రతి సంవత్సరం మనం ఉగాదిని జరుపుకుంటాం. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది ఆ తెలుగు సంవత్సరానికి. ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరేంటి? హరే కృష్ణ. ఈ తెలుగు సంవత్సరానికి ఉన్నటువంటి విశ్వావసునామ సంవత్సరం. వెరీ గుడ్. విశ్వవసు నామ సంవత్సరం, అంతకుముందు క్రోధి నామ సంవత్సరం అని, ఇంకా ఇట్లా ప్రతి తెలుగు సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. అదే విధంగా 30 కల్పాలకి ఈ తెలుగు సంవత్సరాలు ఎన్ని ఉంటాయంటే 62 ఉంటాయి. ఈ 62 అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ సైకిల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎవరైతే ఈ 62 తెలుగు సంవత్సరాలు జీవిస్తారో వాళ్ళు షష్టి పూర్తి చేసుకుంటారు అనమాట. సో అలాగా ఈ 30 కల్పాలు ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సైకిల్ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఊహాతీత సంబంధం. ఓకే. సకల జీవులతో ఆయన ఈ విశ్వంలో ఉన్నారు. మన అశక్తత అటువంటి విషయాలను ప్రాపంచిక తర్కం మరియు కారణం ద్వారా అర్థం చేసుకోవడంలో. సో భగవంతుడు ఏ విధంగా అయితే ఈ సమస్త విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నారో అది మనకున్నటువంటి శక్తితో మనము అర్థం చేసుకోలేమన్నమాట. అర్థం చేసుకోక కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే నాస్తికత వైపు మనము నాస్తికమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అంటే భగవంతుడే లేడు, అసలు ఈ సృష్టిలో దానంతలదే వచ్చింది. సృష్టి అనేటువంటిది ఆటోమేటిక్గా ఎలాగైతే మన బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఒకానొకప్పుడు పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం నుండి ఈ సృష్టి మొత్తం వ్యక్తపడ్డది. అప్పటి నుండి సృష్టిలో ఈ జీవులన్నీ పుట్టడము, ఇవన్నీ కూడా ఈ జీవులందరూ కూడా జన్మించడం ఇది జరిగిందని చెప్తుంటారనమాట. అలాగా కానీ ఏదో ఒక విస్ఫోటనం జరిగి దానిలోని సృష్టి వచ్చిందని అంటుంటారు. కానీ ఇంత సృష్టి జరగడానికి కారణం ఒకరు ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం ఒప్పుకోరనమాట. ఒకసారి ఏం జరిగిందంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్
ఆయన ఆయన చాలా పెద్ద సైంటిస్ట్. ఆయన వాడినంత బ్రెయిన్ ఎవరు వాడలేదని మనకిప్పటికీ చెప్తుంటారనమాట. ఆయన ఒకసారి ఆయన పరిశోధనశాల ఆయన ఆహ్, పరిశోధనశాలలో ఆయన పరిశోధన చేస్తూ భగవంతుని గురించి ఆయన అసలు నేను ఎంతో పరిశోధన చేస్తున్నా, నేనే గొప్ప సైంటిస్ట్ అనుకుంటున్నా గానీ, ఈ సైన్స్‌కి అందనటువంటి గొప్ప సృష్టికర్త ఒకరున్నారు అనేటటువంటి విషయాల్ని వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్తాడనమాట. చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, "ఏ ఐన్‌స్టీన్ ఏంటి నువ్వు ఇంత గొప్ప సైంటిస్ట్‌వి, నువ్వు సైన్స్ గురించి మాట్లాడాలి గానీ, ఎవరో ఉన్నారు, ఏదో సృష్టించారు" అని ఇట్లాంటి మూఢనమ్మకాలు, ఇట్లాంటి ఏం చదువుకోని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడకండి మీరు అని చెప్పి అంటారనమాట. అన్న తర్వాత ఐన్‌స్టీన్ ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక, సరే ఓకే. ఎవరి నమ్మకం వాళ్ళదని ఆయన ఏమనడు. తర్వాత నెక్స్ట్ డే వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఈ ఐన్‌స్టీన్ లాబొరేటరీ‌ల ఒక మంచి ఏ మన డిజైన్ చేయబడినటువంటి ఒక చెక్కతో తయారు చేసినటువంటి ఒక పెద్ద మన బొమ్మ బిల్డింగ్ ఉంటది గదా! అది జూస్తాడనమాట. చూసిన తర్వాత చూసి, "అరే! ఇది చాలా బాగుంది. ఇంత బాగుంది. ఎవరు గిఫ్ట్ ఇచ్చారు నీకనంటే" ఐన్‌స్టీన్ ఏమంటాడంటే, ఆహ్, దానంతలదే వచ్చింది అంటాడనమాట. అదేంది అట్లా ఎట్లా వస్తది దానంతలదే? ఎవరో ఒకరు ఇచ్చుంటారు. లేదంటే నువ్వు తయారు చేసావా? లేదంటే ఆర్డర్ పెట్టావా ఎక్కడి నుండన్నా? లేదు అదే ప్రకటమైంది అంటాడనమాట. అట్లెట్లా ప్రకటమైతది ఐన్‌స్టీన్? ఇది ఎవరైనా ఇచ్చుండాలి గదా! ఎవరైనా తయారు చేసి ఉండాలి గదా! అంటే, మరి ఈ చెక్క ముక్కనే ఒకరు తయారు చేసినప్పుడు, ఇంత సృష్టిని తయారు చేసినట్టు వాడు ఇంత సృష్టిని ఎవరో ఒకరు తయారు చేసి ఉంటారు గదా! కేవలం ఈ చెక్క ముక్కనే ఒక మనిషి తయారు జే ఈ దానంతలదే ప్రకటమైంది అంటే మీరు నమ్మట్లేదు. ఇంత గొప్ప సృష్టిని దానంతలదే వ్యక్తమైంది అంటే ఎలా నమ్ముతున్నారు మీరు? దీని వెనకాల ఎవరో ఒకరు ఉన్నారు గదా! సో, ఈ అర్థం గాక కొందరేమైతారంటే నాస్తికత్వం వైపు నాస్తిక భావనలు పెంపొందించుకుంటారనమాట. అలాంటి నాస్తికత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సార్లు కొందరు జ్ఞానంతో ఉన్నటువంటి నాస్తికతతో ఉంటారనమాట. సో, కృష్ణ ఇందులో ఏమంటారంటే, "అవజానంతి మామూఢా మానుషం తానమాశ్రితా పరంభావమ జానంతో మమ భూతా మాహేశ్వరం." సర్వమునకును పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వేరుగాక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. సో, ఎవరైతే నాస్తికులున్నారో ఆహ్, భగవంతుడు ఎందుకొస్తారో మనకి ఆల్రెడీ చెప్పారు. ఏ ఏ కారణాల గురించి భగవంతుడు అవతరిస్తూ ఉంటారో ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి? అధర్మం ఎక్కువున్నప్పుడు. వెరీ గుడ్. అధర్మం ఉన్నప్పుడు ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికొస్తారు. ఇంకా? ఇంకెవరైనా ప్రయత్నం చేయండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. వెరీ గుడ్. థాంక్ యూ. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి మళ్ళీ మళ్ళీ భగవంతుడు వ్యక్తమవుతూ ఉంటారనమాట. అలాగే ఇంకొక ప్రాథమికమైనటువంటి కారణం ఉంది మనకి. మూడో అధ్యాయంలో చెప్తాడనమాట. నా నమ ఈ ముల్లోకాల్లో నేను చేయాల్సినటువంటి నామే పార్థాస్తి కర్తవ్యం త్రీషు లోకేషు కశ్చన నానవాప్తుమవాప్తవ్యం వర్త ఏవచ కర్మాణి. అసలు ఈ ముల్లోకాల్లో నేను చేయాల్సినటువంటి కర్తవ్యం అనేటువంటిది ఏదీ లేదు. అయినా గూడా నేను మళ్ళీ మళ్ళీ వచ్చి కర్తవ్యాన్ని చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కర్తవ్యాన్ని చేయకపోతే నన్ను ఆదర్శంగా తీసుకొని మనుషులు కర్తవ్య భ్రష్టులు, కర్మ భ్రష్టులవుతారని జెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ వచ్చి కర్తవ్యాన్ని చేస్తూ ఉంటానని భగవంతుడు ఒకటి ఆయన వచ్చి కర్మలు చేసి మనందరికీ ఆదర్శంగా నిలవడానికి వస్తారు, అవతరిస్తారు. ఇంకొకటి ధర్మాన్ని కాపాడడానికి, అలాగే దుష్టులని శిక్షించడానికి ఆయన వస్తూ ఉంటారనమాట. సో, ఈ కారణాల ద్వారా ఈ కార్ ఈ ఈ ఈ కారణాల గురించి ఆయన వచ్చినప్పుడు ఆయనని కొందరు నమ్మరనమాట. ఆయనేంటి దేవుడు? దేవుడెక్కడైనా మనిషి రూపంలో వస్తాడా అని జెప్పి. మహాభారతంలో గూడా యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞం తలపెడతాడనమాట. రాజసూయ యజ్ఞం చేద్దామని జెప్పేసి ఈ ప్రపంచానికి రాజసూయ యజ్ఞం అంటే ఇంకా ఆ యజ్ఞము చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి అందరిని గెలవాలి యుద్ధంలో. అయితే యుద్ధంలో గెలవాలి. లేదంటే వాళ్ళు ఈయనని ఏకగ్రీవంగా ఈయననే ఈ ప్రపంచానికి సామ్రాట్ అని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి.
కొందరు కొందరితోని యుద్ధం చేసి గెలిచాడు. కొందరేమో స్వతహాగా మేము యుధిష్ఠిర మహారాజుకి సహకరిస్తాము. ఆయనే సామ్రాట్ అని మేము ఒప్పుకుంటామని ఒప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే యజ్ఞం మొదలుపెట్టిన తర్వాత ఆ యజ్ఞం మొదలుపెట్టుకున్నప్పుడు, యజ్ఞం తలపెట్టినప్పుడు ఎవరికైనా పెద్దలని పూజించడం అనేటువంటిది ఆచారం. అయితే ఆ పెద్దగా ఆ సభలో ఆ రాజసూయ యజ్ఞం చేస్తున్నటువంటి ఆ సభలో ఎవరున్నారు అని చెప్పేసేసి చూస్తున్నప్పుడు అందరూ కూడా యుధిష్ఠిర మహారాజు, భీష్మ పితామహ వాళ్ళందరూ కూడా ఇంకెవరు మన కేశవుడు ఉండంగా ఎవరికి అగ్రపూజ చేద్దాము, దాన్ని అగ్రపూజ అంటారన్నమాట. ఆయనని మించినటువంటి గొప్ప వ్యక్తి, పెద్దవాడు ఎవరున్నారు అంటే వయస్సులో కృష్ణుడు భీష్ముడి కంటే, యుధిష్ఠిరుడి కంటే, అక్కడ ఉన్నటువంటి ద్రోణుడి కంటే, అలాగే కృపాచార్యుల కంటే చాలా చిన్నవాడు. కానీ కృష్ణుడు యొక్క లీలలు, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క మన గుణము, ప్రేమైక గుణం ఇవేవైతున్నాయో ఆ గుణగణాలు చూసి ఆయనని అందరూ కూడా ఈయననే పెద్దవాడని చెప్పి ఆయనకి పూజ చేద్దామని చెప్పేసి మొదలు పెడతారనమాట. మొదలు పెడితే ఇది కొందరు మూర్ఖులకు నచ్చదనమాట. ఆ మూర్ఖుల్లో మూర్ఖ అగ్రగణ్యుడు ఎవరంటే శిశుపాలుడు. అట్టెట్లా చేస్తారు మీరు? ఆయన ఏం చేశాడని చెప్పేసి ఏదో 4 మాయలు చేస్తే మీరు ఆయన గొప్పవాడని అంటారా? ఇక్కడ ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు. ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్య ఉన్నాడు, భీష్మాచార్య ఉన్నాడు. ఆయనకి ఎట్లా చేస్తారు మీరు అగ్రపూజ? ఆయన ఏం సాధించిండని చెప్పేసేసి, ఆయనకి ఏం మంచి గుణాలు ఉన్నాయని చెప్పేసి మీరు అగ్రపూజ చేస్తారని అని తన యొక్క అయిష్టతని వ్యక్తపరుస్తాడనమాట. వ్యక్తపరిస్తే అప్పుడు యుధిష్ఠిర మహారాజు భీష్మాచార్యులకు చెప్తారనమాట. భీష్మాచార్య, పితామహ, ఈ కేశవుడి యొక్క గుణగణాలు చెప్పండి మీరు అని అంటే అప్పుడు భీష్మాచార్యుడు చెప్తాడనమాట. అసలు ఈ సమస్త సృష్టి మొత్తం ఆయన నుండే వస్తుంది. నారాయణుడే కృష్ణుడు అని కృష్ణుడు చేసినటువంటి లీలలన్నిటినీ చెబుతూ ఈయన భగవంతుడు ఏ విధంగా సృష్టిని నడిపిస్తున్నాడు, లయం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు అనేటువంటి మొత్తం తత్వాన్ని వివరిస్తాడనమాట. వివరించినా కూడా నమ్మడు శిశుపాలుడు. నిందిస్తూ ఉంటాడనమాట. మీకు చేత కాదు, మీకు చేతగాక ఆయనకి భయపడి ఆయన్ని ఎంచుకుంటున్నారు మీరు. భీష్మ పితామహ నువ్వు నీకు జీవితంలో నువ్వేం పెద్ద పొడిచావు. భీష్ముడినైతే నపుంసకుడని దూషిస్తాడనమాట. అంత చెప్పినా కూడా కొందరికి అది ఎక్కదనమాట. ఎందుకు ఎక్కదు అంటే ఈ అధ్యాయం మొదట్లో కృష్ణుడు చెప్పాడనమాట. ఏమని చెప్పారంటే ఎవరికైతే అసూయ లేదో వాళ్ళకి మాత్రమే భగవంతుడి గురించి అర్థమవుతుందనమాట. ఎవరికైతే అసూయ ఉంటుందో వాళ్ళకి భగవంతుని గురించినటువంటి విషయాలు చెప్పినా కూడా బోధపడవు. వాళ్ళు వాటిని నమ్మరనమాట. అలాగా నమ్మకుండా వ్యతిరేకపరిచినందుకు శిశుపాలుడికి భగవంతుడు ఏ విధంగా శిక్ష వేయాలో ఆ విధంగా ఆయన శిక్ష వేశాడనమాట. అదే సభలో శిశుపాలుని తన సుదర్శన చక్రంతో చంపేశాడు. చంపేసిన తర్వాత ఎవ్వరు కూడా పట్టించుకోరు. పెద్దగా అది పెద్ద అయ్యో పాపం అని ఎవ్వరు కూడా అనరనమాట. సో నాస్తికుల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట. భగవంతుడు ఆయన లీలలు చేయడానికి ఆయన మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాడంటే మీరంతా మూర్ఖులు, మనుషుల్ని నమ్ముతురా అనేటటువంటి అజ్ఞానంతోటి మాట్లాడతారనమాట. ఇంకా ఇంకా ఈ మధ్య ఏమవుతుందంటే కొందరు అతి తెలివి జ్ఞానులు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సనాతన ధర్మంలో భగవంతుడికి ఒక రూపమే లేదు. వీళ్ళే అనవసరంగా ఏదో కల్పించుకొని కల్పితాలు, మూఢనమ్మకాలతోని భగవంతుని ఒక రూపంతో పూజిస్తూ ఉంటారు. అసలు మీ గ్రంథాల్లో ఎక్కడ కూడా భగవంతుడు మనుష్యుడనే మనుష్య రూపంలో వస్తానని ఎక్కడా లేదని చెప్పేసి అంటూ ఉంటారు. మన వాళ్ళంతా కూడా గొర్రెల్లాగా అవును కరెక్టే, మా గ్రంథాలు మేమే చదువుకోలేదు, మీరు బాగా చదివారు, మీరు మాకు చెప్తున్నారని చెప్పేసి నమ్మేసి ఫాలో అవుతుంటారనమాట. ఇక్కడ గీతలో స్పష్టంగా చెప్తున్నాడన్నమాట భగవంతుడు. ఏమనంటే అవజానంతి మామూఢ మానుషిం తాను మాశ్రితః. నేను మనుష్య రూపంలో వచ్చినప్పుడు ఈ మూడులు నేనే పరమేశ్వరుణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి అని నమ్మరు. సో అలాగే ఎవరైతే భగవంతుడు తన స్వస్వరూపంతోని వచ్చి లీలలు జరిపారనేటటువంటి విషయాన్ని నమ్మరో వాళ్ళంతా కూడా మూడులు అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే వీళ్ళు ఎందుకు నమ్మరు అనేటటువంటి కారణాన్ని కూడా భగవంతుడు చెప్తున్నాడు. ఏమనంటే మోగాశ్చ మోగ కర్మణ మోగ జ్ఞాన విచేతస
రాక్షసిం ఆసురిం చైవ ప్రకృతిం మోహినామాశ్రితః. నిన్న మన 7వ అధ్యాయంలో కూడా భగవంతుడు ఆ, ఎవరు భగవంతుని నమ్మరనేటటువంటి విషయాన్ని చెప్తారు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ మాయయా అపహృత జ్ఞానం ఆసురిం భావమాశ్రిత. ఎవరైతే దుష్టులు ఉంటారో, ఎవరి జ్ఞానం అయితే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయ ద్వారా అపహరించబడుతుందో, దొంగలించబడుతుందో, వాళ్ళు నన్ను తెలుసుకోలేరు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు నరాధములు, నరులలో, మనుష్యులలో అధములు, అంటే లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్, లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద హ్యూమన్ రేస్. సో వాళ్ళను అర్థం చేసుకోరు. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే భగవంతుడు తన స్వస్వరూపంతో వచ్చి లీలలు జరిపినప్పుడు ఆయననే పరమాత్మ అని ఎవరైతే గుర్తించారో వాళ్ళు ఎవరంట అంటే ఎవరైతే ఈ భౌతిక ప్రకృతిలో, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి భోగాల ద్వారా చాలా చాలా భోగలాలసలను పెంచుకొని అలాగే ఈ శరీరం శాశ్వతమైనటువంటిది కాదు, నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను అనేటటువంటి జ్ఞానం తెలుసుకోకుండా కేవలం ఈ శరీరాన్ని మాత్రమే సుఖపెట్టుకోవడానికి తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటారో వాళ్ళకి భగవంతుడు ఆయన లీలలు గురించి అసలు అర్థం చేసుకోలేరు. చెప్పినా కూడా వాటిని నమ్మలేరన్నమాట. మోహంతోటి ఎవరి జ్ఞానం అయితే నిండిపోయిందో వాళ్ళ గురించి వాళ్ళు నమ్మరన్నమాట. అని మరి ఎవరు భగవంతుని నమ్ముతారంటే, ఇప్పుడు ఎవరెవరైతే భగవంతుని గురించి వినడానికి వస్తున్నారో, ఎవరైతే భగవంతుని గురించి వినడానికి ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళంతా ఎవరంట అంటే మహాత్మానస్తు మాం పార్త, మహాత్మానస్తు మాం పార్త దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యన్యయా మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. నాతో పాటు అందరూ చెప్పండి. మహాత్మానస్తు మాం పార్త, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యన్యయా మనసో మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి వారు మహాత్ములు మాత్రమే దైవీ ప్రకృతిని ఆశ్రయించియుందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవాది దేవునుగా నెరిగియుండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నులై ఉందురు. ఎవరైతే భగవంతుని యొక్క దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారో, నిన్న మనము చెప్పుకున్నాం భగవంతునికి 3 శక్తులు ఉంటాయని చెప్పేసి. ఎవరికైనా గుర్తుందా ఏమేమి శక్తులు ఉంటాయని చెప్పి భగవంతుడికి? ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక. అవి క్లేశాలు మాతాజీ, శక్తి కాదు. ఆది ఆత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటివి క్లేశాలు, కష్టాలు అన్నమాట అవి. సో భగవంతుడి శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. వెరీ గుడ్ ప్రభు. మీ పేరు ప్రభు? రాజారెడ్డి. రాజారెడ్డి ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి చక్కగా చెప్పారు ప్రభు రాజారెడ్డి ప్రభు. సో ఆంతరంగిక శక్తి అంటే ఎప్పుడైతే భగవంతుడు వ్యక్తమవుతారో తనతో పాటు వచ్చేటటువంటి శక్తి స్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆవిడ భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. మనకి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి శ్రీమతి రాధారాణి. ఓకే, అయితే ఈ భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ఎవరు అంటే దుర్గాదేవి. ఇప్పుడు ఈ ప్రకృతి మొత్తాన్ని ఆవిడ యొక్క గుప్పెట్లో పెట్టుకొని ఆవిడే నడిపిస్తూ ఉంటుందన్నమాట దుర్గాదేవి. అయితే ఈ తటస్థ శక్తి, 3వ శక్తి ఎవరైతే ఉన్నారో అది మనమంతా మనుష్యులం. ఎప్పుడైతే మనము కేవలం ఈ ప్రకృతి మీదనే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల మీదనే ఇంట్రెస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడే తిరుగుతూ ఉంటాం. లేదు, ఈ ప్రకృతికి అతీతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి, ఈ భౌతిక జగత్తుకి అతీతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిందనుకోండి, అప్పుడు మనకి మెల్లగా
ఈ తల్లి దుర్గాదేవి మనని అటువైపు నడిపిస్తుంది అనమాట. మెల్లగా దైవీ ప్రకృతి శ్రీమతి రాధారాణి యొక్క శరణు తీసుకోవడానికి మనని పంపిస్తుంది అనమాట. అప్పుడు ఆవిడ మనని భగవంతుని యొక్క భక్తిలో మనని ముందుకు తీసుకెళ్తుంది. ఇలాగా ఎవరైతే మహాత్మానస్తు మాం పార్త, మహాత్ములైనటువంటి వారు ఇప్పుడు ఎవరైతే ఈ విషయాలను వింటున్నారో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళంతా కూడా మహాత్ములే. అందుకే భగవంతుడు 7వ అధ్యాయంలోనే చెప్పారు, ఎవరైతే ఎన్నో ఎన్నో జన్మల తర్వాత బహునాం జన్మనాం అంత్యే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఎన్నో ఎన్నో జన్మల తర్వాత మాత్రమే ఈ మనుషులు నన్ను గురించి తెలుసుకోవాలని, నేనే వాసుదేవుడే పరమ సత్యం అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి వస్తున్నారు అర్జున అని 7వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పారన్నమాట. సో అలాంటి మహాత్ములు భగవంతుని యొక్క దైవీ ప్రకృతిని ఆశ్రయించి వాళ్ళు భగవంతుని చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే సతతం కీర్తయంతో మాం యథాంతశ్చ దృఢవ్రత నమస్యాంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసితే. నిత్యం కూడా భగవంతుని కీర్తన చేస్తూ ఉంటారు. నిన్న మనం ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకున్నాము. ఎవరు భగవంతుని నిత్యం కీర్తన చేస్తూ ఉంటారు అని నేను ఒకరి గురించి చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? భగవంతుని కొందరు వాళ్ళ ప్రతిరోజు వాళ్ళు చేసుకునేటటువంటి సామాన్యమైనటువంటి పనులు చేస్తూ కూడా భగవంతుని కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ప్రజరాసులు గోపికలు. వెరీ గుడ్. సంజన మాతాజీ మీరు కూడా చెప్తున్నారు, చెప్పండి. గోపికలు అని చెప్పండి. వెరీ గుడ్ మాతాజీ. ఎస్, గోపికలు. గోపికలు యాదోహనే వహననే మతనోపలేప ప్రేంకాంకనార్భరుదితో క్షణమార్జనాదో గాయంతి చైనం అనురక్త దియోశ్రుకంఠయో ధనయా వ్రజస్త్రీ ఉరుక్రమ చిత్తయాన. ఆ గోపికలు ప్రతినిత్యం కూడా భగవంతుని ఎప్పుడెప్పుడు స్మరిస్తున్నారంట అంటే పాలు పితికేటప్పుడు, చల్ల చిలికేటప్పుడు, ఇళ్ళలికేటప్పుడు, అలాగే ఇల్లు ఊడ్చేటప్పుడు, పిల్లల్ని ఓదార్చేటప్పుడు, అలాగే వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు, ప్రతి నిత్యం వాళ్ళు చేసే దైనందిన కార్యక్రమాలన్నిటిలో కూడా భగవంతుని స్మరిస్తూ వాళ్ళు భగవంతునికి చాలా చాలా దగ్గరై, వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి భగవంతునికి చాలా చాలా దగ్గరై మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ వాళ్ళకి తీరిపోతున్నాయంట ఆ విధంగా ఉండడం వల్ల. సో వాళ్ళందరినీ కూడా మహాత్ములు అంటారనమాట. సో మనకి హరిభక్తిలో ఉన్నటువంటి చాలా చాలా సులభమైనటువంటి చాలా చాలా అనుకూల్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఎప్పుడైనా కీర్తించవచ్చు. ఒక సమయం అనేటువంటిది లేదు. నిన్న కొందరు ఎంత దీన స్థితిలో ఉండి కూడా భగవంతునితో సాంగత్యం పెట్టుకొని ఉద్ధరింపబడ్డారో వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాం మనం నిన్న. అలాగా ఎవరైతే భగవంతుని నిత్యం అంటే ఎందుకు మనం వివరించాల్సి వస్తుందంటే సతతం కీర్తయంతో మామంటే దీన్ని మనము అదేంటి భగవంతుని గురించి ప్రతినిత్యం ప్రతి క్షణం కూడా కీర్తిస్తే ఇంకా మన జీవితంలో మనము మన జీవితాన్ని మనం చూసుకోకూడదా అంటే మన జీవితంలో ఒక భాగంగా భగవద్కీర్తన భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలన్నమాట. మన జీవితాన్ని పక్కకు పెట్టి భగవంతుని గురించి సమయాన్ని వెచ్చించడం కావచ్చు. ఇంకా ఆ విధమైనటువంటి ఉద్దేశం భగవంతునితో అయితే అర్జునుడికి ఇంత బోధన చేయాల్సినటువంటి అవసరం లేదు. అర్జునుడికి కృష్ణుడు అర్జునుడిని ఏ స్థాయికి తీసుకురావాలనుకుంటున్నాడంటే తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే భగవంతుని గుర్తుంచుకునేటటువంటి గొప్ప స్థితికి తీసుకురావాలని అనుకుంటున్నాడు అనమాట. అలాగే మనందరం కూడా మన జీవితంలో ఉన్నటువంటి మన కర్తవ్యాలన్నీ నిర్వహిస్తూ వాటిలో అంతర్లీనంగా భగవన్నామస్మరణ అనేటువంటిది అలవాటు చేసుకొని భగవంతుడే సర్వకారణాలకు కారణము అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మన కర్తవ్యాలు నిర్వర్తించడానికి మనకి భగవంతుడు ఈ విధంగా చెప్తున్నారనమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇంకా భగవద్భక్తి అంటే మొత్తం అన్ని వదిలిపెట్టేసి భగవంతుని గురించి జీవితాన్ని త్యజించడం అలా చాలా మంది ఉన్నారు. కానీ అది అందరికీ సాధ్యం అవ్వదు. మనలాంటి సామాన్యులకి అది సాధ్యపడే విషయం కాదు. మనము అలా చేయకూడదు కూడా. ఓకే, తర్వాత కృష్ణ ఏం చెప్తున్నారంటే ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే అహం క్రతుర్ అహం యజ్ఞ స్వదాహం అహమౌషధం
అహం మంత్రో అహమేవాజ్యం అహం అగ్నిర్ అహం హుతం పితాహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యాం పవిత్రం ఓంకార రుక్సామ యజురేవచ అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ భగవంతుడు ఏ ఏ విషయాల్లో ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా చెప్తున్నారనమాట. ఎవరు చదువుతారో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, నేను చదవడానికి అవకాశం ఇస్తాను. హరే కృష్ణ. సుధా మాతాజీ, వెరీ గుడ్. ఓకే, సుధా మాతాజీ ఈ విషయాలు చదవండి. హం కృతురహం అంటే శ్లోకాలు చదవనా ప్రభుజీ? లేదు, నేను ఇక్కడ హైలైట్ చేశాను కదా, ఆ విషయాలు మాత్రం చదవండి. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు నమస్కరించే నైవేద్యమును నేనే సమర్పించే ప్రభుజీ క్షమించండి. నేనే ఔషధ మూలికను, నేనే వేద మంత్రమును, నేనే ఆచ్యము నెయ్యి, నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును, ఈ జగత్తుకి నేనే తండ్రిని. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. పురుషోత్తం ప్రభు ఈ విషయాలు చదవండి. ఓకే సార్, అది ఓపెన్ చేయండి సార్. ఈ జగత్తుకి నేనే తండ్రిని, జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుణ్ణి, పితామహుడిని నేనే, నేనే పవిత్ర మనర్చటి వాడిని, జ్ఞానము యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము, ఓంకారమును నేనే, ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో భగవంతుడు మనం ఈ సృష్టిలో అతి పవిత్రమైనటువంటి అన్ని విషయాలు తానై ఉన్నాడు అని చెప్తున్నాడు. తండ్రి, తాత, తల్లి, అలాగే తెలుసుకోవాల్సింది, సాధన చేయవలసింది ఆయన గురించే, తెలుసుకోవాల్సింది ఆయనే, సాధన చేయవలసింది ఆయన గురించే, అలాగే వేదాలలో నిర్వచించబడింది కూడా భగవంతుని గురించే, నేనే అని చెప్పేసి. అలాగే మనము అత్యంత పవిత్రంగా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చేసేటటువంటి యజ్ఞ యాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉపయోగించేటటువంటి ప్రతి అంశము కూడా నేనే. మన నేతి దగ్గర నుండి మొదలుపెట్టి అన్ని కూడా నేనే అయి ఉన్నాను అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఎవరైతే భగవంతుని గురించినటువంటి వినడానికి ఆసక్తి చూపుతున్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక గొప్ప విజ్ఞానం ఇది. ఎందుకు భగవంతుడు ఈ విషయాల్ని చెప్తున్నాడంటే తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కాదు. ఎందుకు అంటే నన్ను నమ్ముతున్న వాళ్ళకి నా యొక్క నిజస్థితిని చెప్పడం వల్ల నా మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది, నా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నన్ను నమ్మడానికి మా స్వామి ఉన్నాడు నాకు ఏ కష్టం వచ్చినా అనేటటువంటి నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి ఈ విషయాలు తోడవుతాయి అన్నమాట. ఎవరినైనా నమ్మాలంటే వాళ్ళ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని ఎట్లా నమ్మిస్తాం మనం? చాలా కష్టం. ఆయన పెద్దవాడంటే ఏ విధంగా పెద్దవాడు, ఆయన గొప్పవాడంటే ఏ విధంగా గొప్పవాడు, ఆయన ఏం గొప్ప పనులు చేశారు ఆయన అనేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తుంటాయి. ఆయన ఈ విధంగా ఎందుకు గొప్పవాడు, ఈ విధమైన గొప్ప కార్యక్రమాలను చేశారు, ఈ గొప్ప విషయాలు ఆయనై ఉన్నారు అనేటటువంటి విషయం తెలిస్తే ఆయన మీద మనకి భక్తి, నమ్మకము, అలాగే ప్రేమ ఇవన్నీ పెంపొందుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి ఉంటాయో అసూయకి తావుండదు అక్కడ. అందుగురించని భగవంతుడు తన గురించినటువంటి విశేషమైనటువంటి విశేషాలని ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత కృష్ణ ఏమంటారంటే అయితే ఇంత భగవంతుడు చెప్పినా కూడా మళ్ళీ ఇంకొక గొప్ప విషయం మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తారనమాట. అయితే కృష్ణుడు భగవంతుడు ఎప్పుడు చెప్పినా కూడా తన గురించి చెప్తాడు. అలాగని చెప్పేసి మనకి సనాతన ధర్మంలో చాలా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. సో మనందరం కూడా ఆయా సాంప్రదాయాలతోని మనం అందరం కూడా మమేకమైపోయి ఉన్నామన్నమాట. సో ఆయా సాంప్రదాయాలతో మమేకమైపోయి ఉన్నప్పుడు మన యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీయకుండా, మన యొక్క నమ్మకాల్ని వమ్ము చేయకుండా భగవంతుడు మనకి ఆల్రెడీ 7వ అధ్యాయంలో చెప్పాడన్నమాట. ఎవరెవరు ఏ పద్ధతిని అవలంబించాలనుకుంటారో ఆయా పద్ధతుల్లో వాళ్ళకి శ్రద్ధనిచ్చేది నేనే అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. అలా
ఇప్పుడు నిన్నటి అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పారు? ఆ తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరుద్యేచ మై అర్పిత మనోబుద్ధిర్ మాం ఏ వైశ్యసి అసంశయ. ప్రతినిత్యం నన్ను స్మరించడం వల్ల, నన్ను స్మరిస్తూ నీ ఈ కర్తవ్యాన్ని నిర్వహించు అర్జున. అలా చేయడం వల్ల ఖచ్చితంగా నన్ను చేరుకుంటావు నువ్వు అని చెప్పేసి భగవంతుడు చెప్పాడనమాట. ఇప్పుడు ఆ కృష్ణుడి మీద భక్తి ఉంది కాబట్టి కృష్ణుడిని స్మరించడానికి, ఆ కృష్ణుడిని స్మరించడానికి ఇష్టం ఉంటుంది. మరి భగవంతుడి మీద అంత ప్రేమ, అంత ఇష్టం లేదు, అంత భక్తి లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి అని చెప్పేసి ఎవరెవరైతే భగవంతుని మీద, కృష్ణుడి మీద సరైనటువంటి అవగాహన లేకుండా ఉండి కూడా కేవలం జ్ఞానాన్ని మాత్రమే తెలుసుకుంటూ ఏదో ఒక ఆరాధన చేస్తుంటారో వాళ్ళ గురించి భగవంతుడు ఏం చెప్తాడంటే, యంతి దేవ వ్రతాదేవాన్ పితృన్ యంతి పితృవ్రతా భూతాని యంతి భూతేజ్య యంతి మధ్యాజినోపి మాం అంటాడనమాట. ఎవరెవరు ఏ ఏ దేవతారాధన చేస్తూ ఉంటారో వాళ్ళు ఆయా దేవతా మూర్తి ఉన్నటువంటి లోకాలకి వెళ్తూ ఉంటారనమాట అని చెప్తాడనమాట భగవంతుడు. ఏమని చెప్తున్నాడు కృష్ణ? ఏ ఏ దేవత రూపాన్ని వాళ్ళు పూజిస్తారో ఆ లోకాలకి వాళ్ళు వెళ్తారు అని. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఒక క్లారిటీ అన్నమాట, ఒక స్పష్టత ఇస్తున్నాడు భగవంతుడు. యంతి దేవ వ్రతాదేవాన్ పితృని యంతి పితృవ్రత భూతాని యంతి భూతేజ్యో యంతి మధ్యాజినోపమాం. వివిధ దేవతా స్వరూపాలని ఆరాధించే వాళ్ళు ఆయా దేవతా లోకాలకు వెళ్తారు. పితృదేవతల్ని ఆరాధించే వాళ్ళు పితృలోకాలకి వెళ్తారు. అలాగే ఎవరైతే భూత ప్రేత పిశాచాలని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు ఆ భూత ప్రేత పిశాచులటువంటి లోకాలకు వెళ్తారు. యంతి మధ్యాజినోపి మాం. ఎవరైతే నన్ను ఆరాధిస్తారో నన్ను చేరుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఒక క్లారిటీ అన్నమాట. నిన్న కృష్ణ ఏం చెప్పారు 8వ అధ్యాయంలో? ఆ బ్రహ్మ భువనంలోక పునరావృత్తినోర్జున మాముపేత్యత్ కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఒకసారి నా దగ్గరికి వచ్చారంటే మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం లేదు. మళ్ళీ వాళ్ళు జన్మించే అవకాశం లేదని చెప్పారనమాట. సో ఇక్కడ భగవంతుని యొక్క ఉదారత మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒకటి, ఆయన గురించినటువంటి గొప్ప విశేషాలు చెప్పారు. చెప్పిన తర్వాత వింటే ఓకే, దట్ ఈస్ వారి యొక్క ఇష్టానికి, వారి యొక్క అభిరుచికి అది వదిలిపెడుతున్నాను భగవంతుడు. సో దిస్ ఈస్ మీ, ఇది నేను. ఒకవేళ ఇది నమ్మకపోయినా కూడా, సో వాట్ ఎవర్ యూ థింక్, మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే మీరు ప్రస్తుతం చేస్తున్నారో ఆయా వాటికి ఎక్కడికి వెళ్తారనేటువంటి క్లారిటీ ఇచ్చారన్నమాట. ఇది కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుందన్నమాట, ఇంత ఉదారత. మనము మన సమాజంలో ఇతర నమ్మకాల గురించి వింటూ ఉంటాము. ఆ నమ్మకాల్లో ఎలా ఉంటుందంటే, మీరు మా దేవుణ్ణి నమ్మితేనే బాగుంటారు, లేదంటే నరకానికి వెళ్తారు, లేదంటే బాధలు పడతారు, మిమ్మల్ని చంపినా కూడా పర్వాలేదు అని చెప్తూ ఉంటారనమాట. నరకానికి పోతారని ఖచ్చితంగా చెప్తారు ప్రభు. ఎస్ మాతాజీ. కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఇంత క్లారిటీ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క జీవుడు వాళ్ళ ఇష్టాన్ని వ్యక్తపరుచుకొని వాళ్ళ ఇష్టానుసారంగా భగవత్ సాధన చేయడం అనేటువంటిది ఇచ్చిన ఏకైక ధర్మము, ఏకైక మతం మన సనాతన ధర్మం అన్నమాట. మన సనాతన ధర్మంలో ఎలా ఉంటుందంటే, ఇది చేస్తే ఇలా అవుతుంది, ఇది చేస్తే ఇలా అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. వీటన్నిటిలోకి వెళ్ళి చాలా సులభమైందో ఏదో కూడా మనకి చెప్పడం జరుగుతుంది. మనకి ఇన్ని విషయాలు చెప్పాడు భగవంతుడు. నిన్న ఏ విధంగా స్మరించడం వల్ల, ఏ పద్ధతుల వల్ల భగవంతుని చేరుకోవచ్చో, మళ్ళీ వాటన్నిటిలోకి వెళ్ళి సులభమైంది ఏదో కూడా చెప్పారు. అనన్య చేతాహమన సయోమాం స్మరతి నిత్య సతస్యాహం సులభ పార్త. ఇన్ని పద్ధతులు ఇచ్చినా కూడా ఎవరైతే నన్ను నిత్యం స్మరిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి చేరుకుంటారు పార్త అని చెప్పి చెప్పారనమాట. సో ఎన్ని ఇచ్చినా కూడా
అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటన్నిటిలోకెల్లా ఏది విచ్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్, ఏది చాలా సులభమైందో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ అన్నమాట అది. సో ఇప్పుడు భగవంతుడే అందరికి, ఎవరికైనా ఈ ప్రశ్న మామూలుగా అయితే అందరికీ వస్తుంది. మరి భగవంతుడే అన్ని తానే అయి ఉన్నాడు కదా, తానే అన్ని అని చెప్పుకుంటున్నాడు కదా, మరి మనుషుల్లో, అందరి మనసులో కూడా ఆయన శక్తి ఉంది కదా, మరి ఎందుకు మనుషులు పాపాలు చేస్తుంటే ఆయన ఎందుకు ఆపట్లేదని చెప్పేసి ఎవరికైనా వచ్చిందా ఈ ప్రశ్న? వచ్చింది ప్రభుజీ. ఎంతమందికి వచ్చింది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, యా, వెరీ గుడ్. సహజంగా వస్తుంది ఈ ప్రశ్న. ఓకే, అయితే కరెక్ట్. మరి మన లోపల ఉన్న శక్తి ఆయనే, అంతా ఆయనే అయినప్పుడు ఎందుకు మరి పాపకర్మలు మనం చేస్తుంటే ఆపట్లేదు అనేటువంటిది. సో ఏంటి అంటే జీవుడు ఒక ఫ్రీ విల్ ఉంటుందన్నమాట, స్వేచ్ఛ ఉంటుంది. ఏంటిది అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలకి మీరు డబ్బులు ఇస్తారు, వేసుకోవడానికి బట్టలు ఇస్తారు, స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు వాడు వెళ్ళి స్కూల్‌కెళ్ళి, కాలేజీకెళ్ళి చదువుకునేటప్పుడు మీరు వాడితోటి పక్కకే ఉండి, ఇది ఇట్లా చదవాలి, ఇది ఇట్లా గుర్తుంచుకోవాలి, ఇది చదివితేనే బాగుంటదని మీరు మొత్తం మైక్రో మేనేజ్‌మెంట్ చెయ్యరు. వాడి మీద నమ్మకంతోటి వాడికి కావలసినటువంటి అన్ని వనరులు మీరు సమకూర్చేస్తారు. సరే, వాడు ఎందుకు వాడిని మరి ప్రెషరైజ్ చేయడం, స్ట్రెస్ చేయడం అని చెప్పేసేసి వాడికి కొద్దిగా స్వేచ్ఛ ఇచ్చేస్తాం. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని మంచి జీవితాన్ని ఎంచుకున్నాడనుకోండి, అప్పుడు మన యొక్క ప్రేమ ఇంకా వాడి మీద పెరిగిపోతుంది. అలా కాకుండా మనం ఇచ్చినటువంటి స్వేచ్ఛని వాడు దుర్వినియోగపరుచుకొని వ్యసనాలకు లోనైపోయాడనుకోండి, మళ్ళీ వాడికి మనము అవకాశాలు ఇస్తామా? ఖచ్చితంగా ఇవ్వం. పొరపాటున కూడా మళ్ళీ అవకాశం ఇవ్వం. అలాగే జీవుల యందు ఉన్నటువంటి భగవత్ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపయోగించుకొని, కొందరు తరించడానికి ఉపయోగించుకుంటున్నారు, కొందరేమో అంతరించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఎవరైతే తరించడానికి ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు తరిస్తున్నారు. ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక పొలం ఉందనుకోండి, ఆ భూమి, వర్షము అన్నీ భగవంతుడే. కానీ దాంట్లో ఏ విత్తనం ఏస్తున్నాము, ఏ మొలకెత్తుతుంది అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆ వర్షపు నీరుని ఉపయోగించుకొని మనం ఎలాంటి పంట వేస్తున్నాం, గంజాయి వేయొచ్చు కొందరు వరి వేయొచ్చు, కొందరు ఇంకొక మిల్లెట్స్ వేయొచ్చు. అది సీజన్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు పంట అనేది వేసుకుంటారన్నమాట. ఆ మొలకెత్తడము ఏ పంట వేయాలనేటువంటిది మన ఇష్టం. అలాగే భగవంతుడు ఎంతో శక్తి ఇచ్చారు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవడం అనేటువంటిది ఆ ఫ్రీ విల్, ఆ విష్ మన దగ్గర ఉందన్నమాట. దాన్ని కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకొని దుర్వినియోగపరుస్తున్నారు, కొందరు సద్వినియోగపరుస్తున్నారన్నమాట. ఎవరైతే దుర్వినియోగపరుస్తారో మళ్ళీ వాళ్ళని శిక్షించడానికి భగవంతుడే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎవరైతే దుర్వినియోగపరుచుకొని దాన్ని అందరికీ ఇబ్బందిగా అయిపోతున్నారో మళ్ళీ వాళ్ళని శిక్షించడానికి ఆయనే మళ్ళీ వచ్చి అన్ని చక్కదిద్ది వెళ్ళిపోతారనమాట. సో అదనమాట భగవంతుని యొక్క ఉదారతని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇదేదో నిజంగా ఒక ట్రాప్ లాగా ఉంది అని అర్థం చేసుకోవాలి. మనకిచ్చినటువంటి ఫ్రీ విల్‌ని ఫ్రీ విల్, ఆయన భగవంతుని దగ్గరికి వెళ్ళడం కూడా మన ఫ్రీ విల్లే. మన ఇష్టానుసారంగా మనకున్నటువంటి ఇష్టాన్ని ఆయన మీద మనకున్నటువంటి ఇష్టానుసారంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి తప్ప భగవంతుడు ఎప్పుడు కూడా బలవంత పెట్టాడనమాట. అయితే ఇప్పుడు ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఎవరైతే ఈ మన వివిధ దేవతారాధన గురించి మనం మాట్లాడుకున్నాం కదా,
వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, త్రైవిద్యామాం సుమప పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకాం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ తే తాం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్తున్నాడు అనమాట. ఈ వేదాలలో ఇచ్చినటువంటి 3 రకాలైనటువంటి ధర్మార్థ కామ మో ధర్మార్థ కామాలకు సంబంధించినటువంటి విషయాలని చాలా చక్కగా అభ్యాసం చేసి చాలా వైదిక కర్మలు ఎన్నో చేస్తూ ఉంటారనమాట. ఈ జీవితంలో సుఖంగా ఉండడానికి, తర్వాత మళ్ళీ స్వర్గాది లోకాలకు వెళ్ళడానికి చాలామంది కర్మలు చేస్తుంటారనమాట. అవి మంచియే, కాదని కాదు. కానీ వాటి యొక్క ప్రయోజనం ఎంతవరకు ఉంటుందనేటువంటి విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారనమాట. తేతాం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎవరైతే ఇలాంటి మంచి కర్మలు చేసి వైదిక ధర్మంలో ఇచ్చినటువంటి మంచి కర్మలు చేసి మేము ఇక్కడ శరీరంతో సుఖపడాలి, తర్వాత ఈ శరీరం తర్వాత మరి తర్వాత కూడా సుఖపడాలి, స్వర్గాది లోకాలు సుఖపడాలి అనుకునే వాళ్ళకి ఆయా స్వర్గాది లోకాల యొక్క ఆవాసం దొరుకుతుంది. దొరికి వీళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో చేసినటువంటి ప్రతి పుణ్యకర్మకి ఆ పుణ్యము మన సుఖమయ జీవితానికి కావలసినటువంటి క్రెడిట్ అన్నమాట. సో అది ఎంత ఉంటుందో అంత అంత ఆ స్వర్గాది లోకాల్లో వాళ్ళు ఆవాసం ఉండి తర్వాత మళ్ళీ ఆ క్రెడిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం మొత్తం క్షీణించిపోయిన తర్వాత, క్షయమైపోయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంలోకి మళ్ళీ పుడతారనమాట. మళ్ళీ పుట్టి మళ్ళీ అదే ఇంకా అప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మంచి కర్మలు చేశారు కాబట్టి ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ఇంకా శాశ్వతమైనటువంటి ఆనంద స్థితికి వెళ్ళేటటువంటి విషయాలు తెలుసుకోవాలనేటటువంటి బుద్ధి వాళ్ళ లోపల పెంపొందవచ్చు. అవకాశం కూడా ఉందన్నమాట. సో ఎవరైతే వివిధ ఆరాధన చేస్తే ఆయా ఆరాధనకు సంబంధించినటువంటి పుణ్యానుసారంగా వాళ్ళు ఆయా లోకాలు సుఖంగా ఎంతకాలం అయితే మనం ఎప్పుడైతే ఫారిన్ కంట్రీకి వెళ్ళామనుకోండి, మనకున్నటువంటి ఇండియన్ మనీని ఫారిన్ కరెన్సీగా మార్చుకొని అక్కడ కొంతకాలం ఉంటాం. ఆ కరెన్సీ మొత్తం అయిన తర్వాత మళ్ళీ మన కరెంట్ ప్లేస్కి వచ్చేస్తాం అనమాట. ఆ విధంగానే మనుషులు కూడా ఆయా లోకాలకి వెళ్ళి వాళ్ళ పుణ్య క్రెడిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారనమాట. అయితే మహాభారతంలో ఈ కురు వంశానికి మూలకర్త యయాతి మహారాజు. ఆ యయాతి మహారాజు చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఆయన ఒకసారి దురదృష్టవశాత్తు ఒక పిచ్చి పని చేయడం వల్ల వాళ్ళ మామగారైనటువంటి శుక్రాచార్యుల వల్ల శాపాన్ని పొందుతాడు ఆయన. ఏమని శాపం పొందుతాడంటే, ఏం శాపం వస్తుందంటే ఆయనకి తన యవ్వనం మొత్తం పోయి ముసలివాడైపోతాడని చెప్పేసి, నువ్వు నీ యవ్వనం మొత్తం పోయి నువ్వు ముసలివాడు అయిపో అని చెప్పేసి శపిస్తాడు వాళ్ళ మామగారు శుక్రాచార్యుల వారు. శపించిన తర్వాత ఈయన బాధపడతాడనమాట. వీళ్ళ ఆ యయాతి మహారాజు వాళ్ళ భార్య కూడా బాధపడుతుంది. యయాతి మహారాజు వాళ్ళ భార్య శుక్రాచార్యుల వారి యొక్క బిడ్డ, కూతురు. ఆవిడ వాళ్ళ నాన్న అంటుంది, నాన్న మీరు మా ఆయనకి శాపం ఇచ్చినట్లేదు, నాకు శాపం ఇచ్చినట్టుంది. ఎందుకంటే మా ఆయన ముసలోడైతే నేను ఆయనతో నేను కాపురం చేయాలి అని శుక్రాచార్యుల వారి యొక్క కూతురు అలాగే యయాతి మహారాజు ఇద్దరు కూడా శుక్రాచార్యని అడుగుతారనమాట. అప్పుడు శుక్రాచార్యుల వారు జాలిపడి ఏమంటారంటే, సరే యయాతి, నీ యవ్వనాన్ని ఎవరికైనా ఇస్తే అప్పటికే ఆయనకి ఒక మన 5 మంది కొడుకులు ఉంటారు, 4 మంది కొడుకులు ఉంటారన్నమాట. మీ పిల్లల్లో ఎవరికైనా ఇస్తే వాళ్ళ యవ్వనం నువ్వు స్వీకరించి భోగాలు అనుభవించవచ్చు అంటాడనమాట. అందులో ఒక వ్యక్తి ఉన్నటువంటి 4 కుమారుల్లో పురూరుడు అనేటటువంటి కుమారుడు ఈయన యవ్వనాన్ని స్వీకరించడానికి ఒప్పుకుంటాడు. మిగతా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళందరినీ దేశ బహిష్కరణ చేస్తారనమాట. వాళ్ళలోనే ఒక వ్యక్తి ఏమో మిడిల్ ఈస్ట్‌కి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి ఏమో మన యూరోపియన్ సైడ్ వెళ్ళిపోతాడు. అక్కడ మొత్తం ఈ మన జనోత్పత్తి చేసి ప్రజల్ని పెంచుతాడనమాట. ఇది ఎవరైతే ఈ పురూరువుడు ఈయన ముసలితనం తీసుకున్న తర్వాత యయాతి మహారాజు 1000 సంవత్సరాలు అనుభవిస్తాడనమాట. భోగాలన్నీ అనుభవించిన తర్వాత ఈ భోగాలని ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలని అనిపిస్తుంది తప్ప వీటి మీద విరక్తి అయితే రావట్లేదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఇంకా నేను అన్నీ త్యజించేసేసి ఆయన చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడనమాట. మంచి గొప్ప కర్మలు, యజ్ఞాలు చేస్తాడనమాట. చేసిన తర్వాత ఆయనకి దాదాపు 10 లక్షల సంవత్సరాలు దివ్య లోకాల్లో ఉండేటటువంటి అదృష్టం దక్కుతుందనమాట.
అట్లా 10 లక్షల సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకరోజు ఇంద్రుడు యయాతి మహారాజుతో మాట్లాడుతుంటాడనమాట. యయాతి మహారాజా, మీరు ఎంతో తపస్సు చేసి ఈ లోకాలకు వచ్చారు కదా, ఏ విధమైనటువంటి తపస్సు చేశారు మీరంటే, అప్పుడు యయాతి మహారాజు చెప్తాడు, అసలు ఇంద్ర, నేను చేసినటువంటి తపస్సు ఈ భూప్రపంచంలో ఎవరు చేయలేదు, అంత గొప్ప తపస్సు చేశాను అని తనని తాను పొగుడుకుంటాడనమాట. పొగుడుకోగానే ఒక్క తన్నుది అంతడు ఇంద్రుడు. నువ్వు స్వర్గాది లోకాల్లో ఉండేటటువంటి అర్హత కోల్పోయినావు, నిన్ను నువ్వు స్వార్థంగా పొగుడుకున్నావు, నీ పుణ్యం మొత్తం నశించిపోయింది, పో అని చెప్పేసి తంటాడనమాట. తన్నగానే ఆయన కింద పడుతూ అయ్యైతే మహారాజు కోరిక కోరుకుంటాడనమాట ఇంద్రుని. అయ్యా తంతే దానిలో నేను కింద పడితే పడ్డ కానీ దయచేసి సత్పురుషుల మధ్యలో పడేటట్టు నన్ను అనుగ్రహించయ్యా అంటాడనమాట. సరే అని చెప్పేసి సత్పురుషుల మధ్యలో మంచి మన మన భూమి కంటే ముందు జనలోకం, తపోలోకం, సువర్లోకం అని కొన్ని లోకాలు ఉంటాయన్నమాట. ఇక్కడ జనలోకం అని ఒక లోకం ఉంటుంది. అక్కడ చాలా మంది సత్పురుషులు ఉంటారనమాట. అంటే మంచి విషయాల గురించినే వింటూ మాట్లాడుకుంటూ ధర్మంగా బ్రతికేటటువంటి వాళ్ళు అక్కడ ఉంటారనమాట. సో ఆ ప్రదేశంలో పడేస్తాడు. పడేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతోని సాంగత్యం పెట్టుకొని వాళ్ళతోని సాంగత్యంలో ఉన్న తర్వాత మళ్ళీ ఈయనకి ఉత్తమ లోకాలకు వెళ్ళేటటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. ఎవరైతే వివిధ కామ్యమైనటువంటి కర్మలు, అంటే సనాతన ధర్మంలోనే ఉంటూ, సనాతన ధర్మం రెండుగా ఉంటుంది అని చెప్పాను నేను, జ్ఞానకాండ, కర్మకాండ అని చెప్పేసి. ఎవరైతే ఈ కర్మకాండని పాటిస్తారో వాళ్ళ యొక్క చక్రం ఇలా ఉంటుందన్నమాట. సో అది భగవంతుడు ఇక్కడ చెప్తారన్నమాట. తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ నుండి భగవంతుడు ఇంకా భక్తులకి వాగ్దానాలు ఇస్తూ వెళ్తుంటారనమాట. ఇంత భక్తి చేసిన తర్వాత మాకు ఒరిగేది ఏంటి అనే ప్రశ్న వస్తుంది కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఏం చెప్తారంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్తాడనమాట భగవంతుడు. ఎవరైతే నన్ను అనన్య మనస్సుతోని, తమ మనస్సులో ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకుండా నన్ను ఎవరైతే ప్రతినిత్యం కూడా జపిస్తూ నా గురించి తప్పిస్తూ ఉంటారో వాళ్ళకి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడనమాట. యోగక్షేమం వహామ్యహం అంటే వాళ్ళకి ఏది లేదో అది నేను సమకూరుస్తాను, ఏది ఉందో దాన్ని నేను కాపాడుతాను. ఇది మొట్టమొదటి గ్యారెంటీ భగవంతుడు ఇచ్చేటటువంటి గ్యారెంటీ. అయితే ఈ ఈ శ్లోకము ఒక విధంగా చెప్పాలంటే, నేను ఆధ్యాత్మిక జీవితంలో చాలా సీరియస్ అవ్వడానికి ఈ శ్లోకం చాలా చాలా కారణం అన్నమాట. గొప్ప కారణం ఈ శ్లోకమే. నా స్వానుభవాన్ని ఒకటి చెప్తాను మీకు, ఆశ్చర్యపోతారు. నేను అంటే ఇస్కాన్‌కి 2011 ఆ సమయంలో పరిచయం అయ్యానన్నమాట. ఇస్కాన్‌కి రావడం, అనుకోకుండా ఒకసారి గుడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నచ్చి జపం చేయడం, క్లాసెస్ వినడం, ఇట్లా నా ఆధ్యాత్మిక జీవితం మొదలైంది. ఒక 2 సంవత్సరాల్లో ఒక స్టేజ్‌కి మనకి కొన్ని నియమాలు ఉంటాయి. ఇస్కాన్‌లో ఎవరైతే కొద్దిగా భక్తి సీరియస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇన్ని మాలలు జపం చేయాలి, ఈ విధంగా ఉండాలనేటువంటి, అంటే సీరియస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అందరికీ కాదు. ఎవరైతే సీరియస్‌గా తీసుకుంటారో ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళకి ఈ విధంగా ఉండాలని కొన్ని చిన్న చిన్న మార్పులు, స్వల్ప మార్పులు చెప్తారనమాట. సో అట్లాగా మార్పులు చేసుకొని నేను లైఫ్ స్టైల్ నడుస్తుందనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, అప్పుడు నేను బ్యాచిలర్, ఇంకా పెళ్లి అవ్వలేదు. ఒకసారి ఏం జరిగిందంటే నా నేను జాబ్ చేస్తున్నాను. ఒక నెలలో ఏమైంది అంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. మధ్యలో మిడ్ ఆఫ్ ద మంత్ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయినాయి అన్నమాట. అయిపోయిన తర్వాత ఇంకా తినడానికి డబ్బులు లేవు. సో ఎవరైనా కొలీగ్స్‌ని, ఫ్రెండ్స్‌ని ఎవరైనా అడిగినా కూడా మహా అంటే 1000, 2000 చాలా ఈజీగా ఎవరైనా ఇస్తారు. కానీ నాకేమనిపించిందంటే, భగవంతుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్తున్నాడు కదా. సో ఇప్పుడు నేను భక్తి సాధన చేస్తున్నాను కదా, మరి భగవంతుడు చెప్పినటువంటి విషయం నా జీవితంలో ఎలా నిజమైతుందో చూద్దామని చెప్పేసి నేను ఎవరిని డబ్బులు అడగను.
డబ్బులు లేకపోతే ఉపవాసం ఉంటా. కానీ ఎవరిని డబ్బులు అడగను. భగవంతుడు ఏ విధంగా యోగక్షేమాలు చూసుకుంటారో తెలుసుకుందాం. చూద్దామని జెప్పేసి నేను అంటే అది మూర్ఖత్వం అనుకోవచ్చు, అమాయకత్వం అనుకోవచ్చు, లేదా తెలిసి తెలియనితనం అనుకోవచ్చు. ఏదో ఒకటి గానీ, అది ఆ విషయం నాకు దృఢంగా అవ్వడానికి ఉపయోగపడిందనమాట. చూద్దామని జెప్పేసి నేను వెయిట్ జేస్తున్నమాట. ఒకరోజు ఏం జరిగింది, మా ఆఫీస్ ఇక్కడ బేగంపేటలో రసూల్‌పుర అనే ఒక ఏరియా ఉంటుంది. సింధీ కాలనీ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఉండేదే మా ఆఫీస్. సో, అక్కడికి దగ్గరలో ఒకరోజు ఇంక మధ్యాహ్నం సమయంలో ఆ రోజు డబ్బులయిపోయినాయి. ఇంక ఆకలేస్తుంది తిందామంటే ఎందుకు అడగాలి ఎవరిని? భగవంతుడు ఉన్నాడు గదా! జపం చేస్తున్నాం గదా భగవంతుని. ఆయన జూసుకుంటాడు అని జెప్పేసి, సరే ఎంత జూసుకున్నా గూడా ఇప్పుడు వీళ్ళంతా తింటుంటే తినాలని అనిపిస్తదని జెప్పేసి, ఆ ఆఫీస్ నుండి బయటకెళ్ళడం జరిగిందనమాట. బయటకెళ్తూ మా ఆఫీస్‌కి దగ్గరలో ఆర్యవైశ్య సంఘ భవన్ అని ఒకటుంటుందనమాట. ఆర్యవైశ్యుల ఆహ్, ఆహ్, స క్యాస్ట్‌కి చెందినటువంటి వాళ్ళదొకటి కళ్యాణ మండపం ఉంటుందనమాట. అక్కడొక యజ్ఞం జరుగుతుంది. శతచండీ హోమం అని జరుగుతుందనమాట. జరుగుతుంటే ఇదేదో యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరిగేటక్కడ దగ్గర ప్రసాదం ఖచ్చితంగా పెడతారని జెప్పేసి నేనక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. వెళ్ళిన తర్వాత చూసాను అన్నదానం గూడా కార్యక్రమం గూడా జరుగుతుంది. అబ్బా! భగవంతుడు హి ఆన్సర్డ్ మై ప్రేయర్స్ అని జెప్పేసి వెళ్ళాను. అక్కడ ప్రసాదం తీసుకున్నాను అన్నదానం కార్యక్రమంలో. ఎందుకంటే యజ్ఞంలో చాలా సాత్వికమైనటువంటి ఆహారం తప్ప వేరే పెట్టరు గాబట్టి తినడం జరిగింది. తిన్న తర్వాత ఇప్పుడది మిడ్ ఆఫ్ ద మంత్. ఇంకా 15 రోజులుంది. మరి ఆ రోజు కంటే గడిచింది. మరి ఇంకా 15 రోజులు ఎలా గడవాలి? అయితే నేను అక్కడ ఎవరైతే యజ్ఞం నిర్వహిస్తున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళాననమాట. ఇది ఏం యజ్ఞం అండి? ఏం చేస్తున్నారు? ఎంతకాలం చేస్తారంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది శతచండీ హోమం అంటారండి. మన సహస్రనామాలు చదువుతూ ఈ హోమం చేస్తుంటారంటే, ఓహో! అలాగా. ఎంతకాలం చేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ 15 డేస్ చేస్తామండి అని చెప్పారంట. ఓహో! నెక్స్ట్ 15 డేస్ చేస్తారా? అంటే ప్రతిరోజు అన్నదానం ఉంటదంటే, ప్రతిరోజు అన్నదానం ఉంటది. అన్నదానమే కాదు, మధ్యాహ్నం అన్నదానమే కాదు, మార్నింగ్ అల్పాహారం ఉంటది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రి పూట మళ్ళీ అల్పాహారం ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పగానే హమ్మయ్య! 15 రోజులకి ఇంక నేను ఎవరిని అప్పడగాల్సిన అవసరం లేదు. ఆకలికి పస్తులుండాల్సిన అవసరం లేదు. నాకు చాలా ఎంత మూర్ఖంగా నేను ఆలోచించినా అంటే నేనేం పెద్ద గొప్ప శుద్ధ భక్తుడిని, ఏదో భగవంతుని తీవ్రంగా భక్తి చేసి అన్ని జీవితంలో త్యజించి భగవంతుడిని భక్తి చేసేవాడిని గాదు. చాలా చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆహ్, సామాన్య కంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అలాంటిది భగవంతుడు చెప్పినటువంటి విషయము మన నిజ జీవితంలో ఎలా నిజమవుతుందో పరీక్ష చేస్తే అది నేను చాలా ఆశ్చర్యపోయాననమాట. భగవంతుని యొక్క కృప ఇట్లా ఉంటుందా అని జెప్పేసి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో గూడా ఎవరైతే ఇంకా భగవద్భక్తిని సీరియస్‌గా తీసుకుందామని ప్రయత్నిస్తుంటారో, వాళ్ళ యొక్క యోగక్షేమాలు భగవంతుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. మనం మాటిస్తే తప్పుతామేమో గానీ, ఆయన మాటిస్తే తప్పడు. సో, అది భగవంతుడు భక్తులకిచ్చేటటువంటి మొ ము ముఖ్యమైనటువంటి గ్యారంటీ. తర్వాత భక్తిలో జరిగేటటువంటి గొప్ప మహిమలేంటంటే మరి భగవంతుడిని మరి అంత ఇంత తన గురించి చెప్పుకున్నటువంటి భగవంతుడిని ఆయన ఏ విధంగా ప్రార్థన చేయమని చెప్తున్నారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదాపహృతం భక్త్యా అస్నామి ప్రియతాత్మన. నన్ను నన్ను భక్తి జేయడానికి, నన్ను పూజించడానికి ఏవో హంగు ఆర్భాటాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం పత్రం, పుష్పం, ఫలం తోయం. ఓ తులసి పత్రం, ఒక చిన్న పువ్వు, ఏదో మీకు తోసింది పువ్వు, తోయం, కొన్ని నీళ్ళు, ఏదో ఒక పండు, ఇవి సమర్పిస్తే చాలంట. అవి సమర్పించిన వాటితో పాటు ప్రేమతో అవి సమర్పించాలంట. చాలంట. ఆయన తృప్తి చెందుతాడంట. పురుషోత్తం ప్రభు మీ ప్రశ్న ఏంటి? స్వామి ఇప్పుడు పూజలంటే చాలా ఆర్భాట హంగులతో చేస్తున్నారు కదా స్వామి. యెస్. కరెక్ట్. కరెక్ట్ ప్రభు. ఒక విధంగా చెప్పాలంటే మీరు హంగు ఆర్భాటాలతోని చేసినా, లేదంటే అతి సామాన్యమైనటువంటి చాలా చాలా కామన్
మన చాలా చాలా అంతటా దొరికేటటువంటి మన పళ్ళు గాని, ఏమైనా కొన్ని ఏవి పెట్టినా గూడా, ఏది పెట్టినా గూడా ప్రేమతోని చేస్తే ఆయన స్వీకరిస్తాడనమాట. పెద్ద ఆర్భాటంగా చెయ్యి, లేదంటే ఒక అరటిపండు పెట్టి భగవంతుని పూజించు. అరటిపండు దాని మీద తులసి రెబ్బ పెట్టేసి పూజించినా గూడా ఆయన స్వీకరిస్తాడనమాట. కానీ దాంట్లో ప్రేమ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలున్నారనుకోండి. సో, అంటే ఏదైనా ఫంక్షన్ చేయాలనుకున్నామనుకోండి. మనం ఎంత ప్రేమతోటి అరే! చెయ్యాలి వీడికి ఇంత ఇంత గ్రాండ్‌గా చేయాలి, ఇంత గ్రాండ్‌గా చేయాలని దాంట్లో మన ఉత్సాహం, ప్రేమ నిండిపోయి ఉంటదనమాట. ఒకవేళ మన దగ్గర లేకపోయినా గూడా ఎక్కడి నుండో తెచ్చైనా చేస్తామనమాట. అంటే భగవంతుడి నుంచి అంత తెచ్చి చేయాల్సినటువంటి అవసరం లేదు గానీ, దాంట్లో చేసేది ఏదైనా చిన్నదైనా, స్వల్పమైనా గూడా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమైనా గూడా చేసే స్వల్పమైనా గూడా పూర్తి ప్రేమతోని ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయాలి అది. భగవంతుడు ఖచ్చితంగా ఇట్లాగా చాలా మంది భక్తులున్నారండి. మరి జగన్నాథ్‌పురిలో ఒక భక్తురాలుండేది. ఆవిడ పేరు కర్మాబాయి అనమాట. ఆవిడ ప్రతిరోజు గూడా భగవంతునికి కిచిడి చేసి పెట్టేదనమాట జగన్నాథ స్వామికి. అయితే ఆవిడ ఎట్లా కిచిడి చేసేదంటే, ఆవిడ ఫస్ట్ పొద్దున లెవ్వంగానే ఎక్కడ స్వామికి లేట్ అవుతుందో అని జెప్పేసి లేవడం ఆలస్యం లేదు. పొయ్యి దగ్గరికెళ్ళి ముట్టిచ్చి, కుండబెట్టి దానిలో బియ్యమేసి, దానిలో పెసరపప్పేసేసి, దానిలో ఏమేమెయాలో అవన్నేసి కలిపి ఫస్ట్ కిచిడి చేసి తను మొహం కడుక్కునే కంటే ముందు కిచిడి వండి పెట్టేదనమాట జగన్నాథుడికి. వండి జగన్నాథుడికి నివేదించేదనమాట. నివేదిస్తుంటే ఒకసారి ఒక సాధువు చూసాడనమాట. అరే! ఇదేంటి ఈవిడ శుచి, శుభ్రత లేకుండా భగవంతుడికి వంట చేస్తుందని చెప్పేసి ఆవిడ దగ్గరికెళ్ళి చెప్తాడనమాట. అమ్మ అట్లా చేయకూడదు తప్పు. భగవంతుడికి నైవేద్యం వండాలంటే చాలా శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. స్నానం చేసి వంట చేయాలి అని చెప్తాడన్నమాట. చెప్పగానే అహో! అలాగా ఇన్ని రోజులు నాకు తెలవదండి అని చెప్పేసి ఆవిడేం చేస్తది, ఇంక ఆ తర్వాత నుండి చక్కగా మొహం కడుక్కొని, స్నానం చేసి అప్పుడు వంట మొదలుపెడతదనమాట. మొదలుపెట్టిన తర్వాత ఇట్లా కొన్ని రోజులు నడుస్తుంటదనమాట. ఒకరోజు ఏం జరుగుతదంటే, ఈవిడ మంచిగా స్నానం చేసి, మొహం కడుక్కొని స్నానం చేసి వంట చేసేసరికి ఆహ్, లేట్ అయిపోతది. లేట్ అయిపోయేసరికి ఈ మన కిచిడి భగవంతుడికి నివేదిస్తది. నివేదించిన తర్వాత ఏం జరుగుతదంటే, ఈడ ప్రతిరోజు నివేదించినప్పుడల్లా జగన్నాథుడు ప్రత్యక్షంగా వచ్చి భుజిస్తున్నాడనమాట. ఆయన తొందర తినడం వల్ల ఆయన బట్టల మీద మొత్తం పడిపోతదనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడ దేవాలయం జగన్నాథ్‌పురి దేవాలయం ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ భక్తులకు దర్శనం ఇవ్వడానికి అక్కడికెళ్ళాలని చెప్పి ఈయన తొందర తినడం వల్ల మొత్తం మీద పడిపోతుంది. మీద పడిపోంగానే ఆయన ఆ మీద పడిపోయినటువంటి కిచిడితోని ఎళ్లి అక్కడ దర్శనమిస్తాడనమాట. దర్శనమిస్తే అక్కడ ఉన్నటువంటి పాండాలు, పూజారి వాళ్ళు చూసి, "అయ్యా స్వామి ఏంది మేము ఏం నైవేద్యం పెట్టలేదు. ఈ ఈ ఈ మీ ఒంటి మీద ఏంటి ఈ కిచిడి అంతా ఏంటి? ఎక్కడిది మీకిది" అనంటే ఆయన చెప్తాడనమాట. "నేను ప్రతిరోజు మన కర్మాబాయి నాకు కిచిడి వండి పెడుతుంది. పొద్దున లేవగానే చక్కగా సమయానికి వండి పెట్టేది. నిన్న ఒకాయనొచ్చి ఆవిడకి ఏదో స్నానం చేసి మడి కట్టుకొని వండాలంట. ఎవరు వండమన్నారు? నేను మడి కట్టుకొని వండితే నేను తింటా అని నేను చెప్పిన్నా? ఆవిడ నాకు భక్తితోని చేస్తుంది కాబట్టి ఎట్లా చేసినా నేను స్వీకరిస్తా. ఆవిడ మడి కట్టుకునేసరికి లేట్ అయితుంది. పెట్టేసరికి నాకు లేట్ అయింది. నేను తొందర ఇక్కడికి రావాలని తొందరలో తినడం వల్ల నా మీద మొత్తం పడింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాండాలకు చెప్తాడన్నమాట. చెప్పగానే వాళ్ళెళ్లి ఆ సాధువుకి చెప్తారు. అయ్యా! నువ్వు ఆమెకిట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినావంట. ఆ! అవి ఆమెకి వర్తించవు. నీకు నాకు వర్తిస్తాయి గానీ ఆమెకి వర్తించవు. కాబట్టి ఆమెని ఎట్లా చేసినా ఓకే అని చెప్పేసి అనగానే మళ్ళీ ఆవిడ దగ్గరికెళ్ళి హ్మ్. అమ్మ తల్లి శబరి, మీరు భగవంతుడికి యథావిధిగా ఏ విధంగా అయితే వంట చేసి పెడుతున్నారో ఆ విధంగా చేసి పెట్టండి చాలు. మీరెట్లా చేసినా ఆయన స్వీకరిస్తాడు అని చెప్తాడనమాట. ఆవిడ అంత శుభ్రంగా లేకున్నా గూడా వంట చేస్తే భగవంతుడు ఎందుకు స్వీకరించాడంటే, ఆవిడలో ఉన్నటువంటి నిష్ట, ప్రేమ. నేను భగవంతుడికి రోజు నైవేద్యం పెట్టాలి. ఆయనకి నివేదించాలి. మళ్ళీ ఆయనకి పెట్టకపోతే ఆయన ఆకలితో ఉంటాడనేటటువంటి తల్లి ప్రేమ ఆవిడ భక్తిలో ఉందన్నమాట. దానికి భగవంతుడు ముగ్ధుడైపోయాడు. సో, అటువంటి శుద్ధత భగవంతునికి అంటే అందరూ శుభ్రత లేకుండా భగవంతునికి వండపెట్టమని కాదు గానీ, ఆహ్, ఆహ్, శుచితోనే వండిపెట్టాలి గానీ, ఎవరైతే ఆహ్, మన భగవంతునితోని అమితమైనటువంటి సంబంధాన్ని పెట్టుకుంటారో వాళ్ళ విషయంలో ఎక్సె ఎక్సెప్షన్ అన్నమాట. కాబట్టి భగవంతుని చిన్న చిన్న వాటి మన దగ్గర ఉన్నటువంటి
బేర్ మినిమం నీడ్స్తో భగవంతునికి వండి పెడితే చాలు. కానీ కొన్ని నియమాలు పాటించాలి భగవంతునికి వంట చేసేటప్పుడు. అది సాత్వికమైనటువంటి ఆహారం అయి ఉండాలి. మాంసము, గుడ్లు ఇట్లాంటివి వండి పెట్టకూడదు. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా భగవంతుని నివేదనలో వాడకూడదు. వాడకుండా భగవంతునికి చక్కటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని వండి పెట్టి నివేదించాలన్నమాట. సో అలాగా అయితే ఒక గ్యారంటీ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగక్షేమాలు చూసుకుంటా అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఎంత స్వల్పంగా పూజ చేసినా కూడా, నన్ను ఆరాధించినా కూడా నేను స్వీకరిస్తాను. అందుకే కృష్ణ ఏం చెప్తాడంటే అర్జునుడితోటి, యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాతి దదాతి యత్ తపస్సి కౌంతేయ తత్కురు స్వామదర్పణం అంటాడు. నువ్వు ఏం తిన్నా, నువ్వు ఏ చేసినా, జపం చేసినా, తపస్సు చేసినా, తిన్నా కూడా నాకు అర్పణ పూర్వకంగా చేయి, నేను నిన్ను ఉద్ధరిస్తా అని చెప్తాడు అన్నమాట. చెప్పి ఇంకొక చాలా గొప్ప విషయం చెప్తాడు అన్నమాట. సమోహం సర్వభూతేషు నామే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతు తే మాం భక్త్యా మైతే తేషు చాప్యం అని చెప్తాడనమాట. ఇది ఇంకొక గ్యారంటీ ఏంటి అంటే, నేను అందరి యందు సమాన దృష్టితోటే ఉంటాను. కానీ ఎవరైతే నన్ను కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని భక్తి చేస్తారో వాళ్ళ యందు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఉంటాను. స్పెషల్ ఇంట్రెస్ట్ ఎవరికి, ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ ఎవరికి దక్కుతుంది? ఎవరైతే శ్రద్ధ భక్తితో చేసిన వాళ్ళకి. డెడికేటెడ్ డివోటీస్. డెడికేటెడ్, కొద్దిగా సీరియస్నెస్ తో ఎవరైతే చేస్తారో నేను వాళ్ళ మీద స్పెషల్ ఇంట్రెస్ట్. ఇంకొక విధంగా చెప్పాలంటే నేను వాళ్ళ మీద పార్షాలిటీ తోటి ఉంటానని చెప్తున్నాను భగవంతుడు. అందరికి సమానంగా ఉంటా, బట్ ఎవరైతే నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో ఐ విల్ పే స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ దెమ్ అని చెప్తున్నాను. ఇది ఇంకొక వాగ్దానం. ఎస్ ప్రభు, రాజేశ్వర రెడ్డి ప్రభు చెప్పండి, ప్రశ్న ఏంటి? ప్రభుజీ అదే ఇదే సందర్భంలో నాకు కూడా డౌట్ వచ్చింది ప్రభుజీ. నేను లేవగానే హరే కృష్ణ ఓం నమ శివాయ అంటాను, బ్రష్ చేసుకోక ముందుగా. వెరీ గుడ్. నాకు కూడా డౌట్ వచ్చింది, అరే బ్రష్ చేసుకోవడానికి చేయాలి, లేకపోతే స్నానం చేస్తున్నా జపించాలని అదొకటి డౌట్ వచ్చింది. సో ఒరిస్సా చెప్పారు కదా భక్తురాలి, సో ఇప్పుడు క్లియర్ అయింది ప్రభుజీ. అంటే మనకి భక్తి ఉండాలి అంతే. వెరీ గుడ్. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పాలా మీకు. శ్రీశైలంలో ఒక దర్శనం ఉంటుందండి, ధూళి దర్శనం అని చెప్పి. ఆ ధూళి దర్శనం యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? మామూలుగా దేవాలయానికి మనము భగవంతుని దర్శించుకోవడానికి, స్పృశించడానికి, అంటే టచ్ చేయడానికి మంచి శుభ్రతతోటి మంచి ఉతికిన బట్టలు వేసుకొని వెళ్తేనే భగవంతుని టచ్ చేయడానికి మనకి అవకాశం ఇస్తారనమాట. కానీ శ్రీశైలంలో ఒక్క చోట మాత్రం ధూళి దర్శనం అని ఒక దర్శనం ఉంటుంది. ఏంటి అంటే, నువ్వు ఎక్కడి నుండో వస్తున్నావు, ప్రయాణం చేసి 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 వస్తున్నావు, మార్గ మధ్యంలో 1, 2, 3 అన్ని కానిచ్చేసినావు, స్నానం చేయలేదు, అయినా కూడా దేవాలయానికి వెళ్ళి నేను ధూళి దర్శనానికి వచ్చిన అంటే వెళ్ళి భగవంతుని ముట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. ఏది ప్రేమతోటి వచ్చారు భగవంతుడు అక్కడ. నా భక్తులు నన్ను ప్రేమతోని ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇస్తారనమాట. అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకి చాలా సులభుడు. మన సీరియస్నెస్ బట్టి ఏ థామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యం. నన్ను ఏ విధంగా ఈ జీవులు భజిస్తారో, భక్తి చేస్తారో ఆ విధంగా వాళ్ళకి నేను ప్రతిస్పందిస్తుంటానని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తారనమాట. చెప్పి ఇంకొక ఇప్పుడు 3వ వాగ్దానం అయిపోయింది అంతే. ఫస్ట్ ఏమో యోగక్షేమాలు చూసుకుంటా అన్నాడు. తర్వాతనేమో ఎంత సింపుల్గా పూజ చేసినా పర్లేదు, ఐ విల్ బట్ యాడ్ లవ్ టు దట్. ప్రేమ దానికి యాడ్ చేయండి, మీరు ఏం చేస్తారో దానికి ప్రేమ యాడ్ చేయండి అని ఇంకొకటి సింపులెస్ట్ థింగ్. తర్వాత కొద్దిగా సీరియస్ ఉన్న వాళ్ళకి నేను అట్మోస్ట్ అటెన్షన్ అని పే చేస్తాను అని ఇంకొక కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏం చెప్తాడంటే, అపిచేసు దురాచారో భజతే మాం అన్యయాబుక్ సాధుర్ ఏవ సమంతవ్యో సమ్యక్ వ్యవసితో హి సహా. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు, ఒకవేళ నా భక్తిలో ఉన్నాడు, నా భక్తి చేస్తున్నప్పుడు ఆయన ఏదైనా తప్పు చేసినా కూడా నువ్వు ఆయన నిందించాల్సినటువంటి అవసరం లేదు, నిందించకూడదు. ఈ స్టిల్ ఏ సాధు.
శుద్ధమైనటువంటి మనస్సుతోటి నా భక్తి చేస్తున్నాడు. పొరపాటున ఏదో తప్పు చేశాడు. చేసినా గూడా అతను నా భక్తుడే. అతన్ని సాధువుగానే పరిగణించాలి. తప్పు పట్టకూడదు. నువ్వు ఫాల్ట్ ఫైండింగ్ చేయకూడదు ఆయన లోపల అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడనమాట. దీన్ని చాలామంది అడ్వాంటేజ్‌గా తీసుకుంటారనమాట. భగవద్భక్తులమని చెప్పి కొద్దిగా ముందుకెళ్ళి భక్తి చేసి, ఆ తర్వాత ఎన్నో ఘోరాలు చేస్తుంటారు. అయినా అరే! ఆయన భక్తుడని అంటారు గానీ, అంత పాపాలు చేస్తున్నంటే, ఒకప్పుడు ఆయన భక్తి చేసిండు కాబట్టి భగవంతుడు కొద్దిగా ఉపేక్షిస్తున్నాడనమాట. దాన్ని చాలా చాలా అంటే మానవ సహజం. ఎప్పుడో ఒకప్పుడు మన వల్ల ఏదో ఒక చిన్న తప్పు దొర్లుతుంది. ఆ చిన్న తప్పుకి కఠినమైనటువంటి శిక్షలు ఏశాడనుకోండి భగవంతుడు, ఇంకా మనకి ఆయన మీద నమ్మకమే పోతుంది. అలా గాకుండా భగవంతుడు ఏమంటున్నాడంటే, నా భక్తి ఎవరైతే చేస్తారో, ఒకవేళ చిన్న చిన్న కొన్ని తప్పులు చేసినా గూడా ఐ విల్ ఎక్స్‌క్యూజ్ దెమ్. మీరు గూడా అలాగే ఎక్స్‌క్యూజ్ చేయాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. యెస్ పురుషోత్తం ప్రభు. గురూజీ ఆ చిన్న తప్పులు చేసినప్పుడు కూడా చిన్నగా హెచ్చరించుంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు కదా! భవిష్యత్తులో మళ్ళీ అలా అదే భగవంతుడు చూడట్లేదు కదా! అని నెక్స్ట్ పెద్ద తప్పులు చేసే అవకాశం ఉంది కదా! అని. కరెక్టే ప్రభు. వాళ్ళకి ఆ హెచ్చరికలు వస్తుంటాయి. భగవంతుడు కొందరు భక్తులు చేసినటువంటి తప్పులకి వాళ్ళకి కలలో వచ్చో, లేదంటే ఇంకెక్కడనో ఏదో ఒక విధంగా వాళ్ళకి నువ్వు చేసే తప్పు అని వాళ్ళ అంతరాత్మ నుండో ఏదో ఒక విధంగా వాళ్ళకి తప్పు అని చెప్తుంటారనమాట. కానీ వాళ్ళు దాన్ని అతిక్రమించి ఇంకా పెద్ద తప్పు చేశారనుకోండి, తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురవుతారనమాట. అట్లా జరిగినయి చాలా ఉదాంతాలున్నాయి. ఎక్కడో ఎందుకు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. తిరుమలలో ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి మాట్లాడుతుండేవారనమాట. ఆయనకు ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు తొండమాన్ చక్రవర్తి అని. ఆయనతో ఆయన ఆహ్, వన్ టు వన్ మాట్లాడుతుండేవారనమాట. ఒకసారి తొండమాన్ చక్రవర్తికి ఒక బ్రాహ్మణుడు నేను వేరే తీర్థయాత్రలకెళ్తున్నాను. నా భార్యని కొద్దిగా మీ సంరక్షణలో పెట్టుకోండి. నా భార్య పిల్లల్ని అని చెప్తాడనమాట. ఆయన ఏం చేస్తాడు, మీరు వెళ్ళిరండి నేను మీ భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటా అని చెప్పేసి వాగ్దానం చేసి వాళ్ళని సరిగ్గా పట్టించుకోడనమాట. ఎక్కడో ఊరు చివరలో ఏదో ఒక నిర్మానుష్యమైనటువంటి ప్లేస్‌లో ఒక ఇంట్లో పెట్టేసి బయట నుండి తాళం ఏసేసి ఈయన పని ఈయన మర్చిపోతాడు. సంరక్షించమంటే అక్కడ ఏమైతది రక్షణ బదులు భక్షణ అయిపోతదనమాట. ఏం జరుగుతుందంటే వాళ్ళని పట్టించుకోకపోయేసరికి వాళ్ళు ఆకలికి, ఆర్తనాదాలకి వాళ్ళు చనిపోతారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ బ్రాహ్మణుడు వస్తాడనమాట. వచ్చి మా భార్య పిల్లలు లేరు రాజా అంటే అప్పుడు ఆయనకు గుర్తొస్తది. అరే! మీ భార్య పిల్లల్ని నా రక్షణలో పెట్టినావు గదా! అరే! ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి మళ్ళీ అక్కడికెళ్ళి చూస్తే వాళ్ళ అస్థిపంజరాలు ఉంటాయి అక్కడ. ఆయనకి ఏం చేయాలనో అర్థం కాదు. ఆ అస్థిపంజరాలను తీసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళి, నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది స్వామి నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఆ బ్రాహ్మణుడికి ఏం సమాధానం ఇవ్వాలి? తన కుటుంబాన్ని నా రక్షణలో పెట్టాడు. మీరే నన్ను ఏదో ఒక విధంగా గట్టెక్కియండి అంటే, వెంకటేశ్వర స్వామి చాలా ఆగ్రహిస్తాడనమాట. ఆగ్రహించి నీ మీద నమ్మకంతోటి నువ్వు రాజు అని పరిపాలకుడవని చెప్పేసి నీ మీద నమ్మకంతోటి వాళ్ళ కుటుంబాన్ని రక్షణలో పెడితే నువ్వు చూసుకోవా? ఇంత నిర్లక్ష్యమా? అని చెప్పి ఆయన్ని మందలించి వీళ్ళని ఈ అస్థిపంజరాలను తీసుకెళ్ళి పుష్కరంలో ముంచి తీయు అంటాడనమాట. వాళ్ళని తీసుకెళ్ళి పుష్కరంలో వాళ్ళని ముంచి తీసేసరికి మళ్ళీ వాళ్ళు సశరీరంతోటి బయటకొస్తారనమాట. ఇంక అప్పటి నుండి వెంకటేశ్వర స్వామి మళ్ళీ మాట్లాడలేదు. ఆయనతోటి మాట్లాడలేదు. ఇంకా కంప్లీట్ ఆయన శిలగా అయిపోయారనమాట. అట్లా భగవంతుడు గూడా భక్తులేదైనా తప్పు చేస్తే ఆయన ఆగ్రహానికి గూడా లోనవుతారనమాట. ఇప్పుడు మనకి రావణాసురుడు, అలాగే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, శిశుపాల దంతవక్తులు వీళ్ళంతా గూడా పరమశుద్ధ భక్తులు భగవంతునికి వైకుంఠంలో. కానీ వాళ్ళు చేసినటువంటి ఒకానొక తప్పు వల్ల శాపానికి గురై వాళ్ళు రాక్షసులుగా పుట్టాల్సొచ్చిందనమాట. మళ్ళీ వాళ్ళని సరిదిద్దడానికి మళ్ళీ ఆయనే అవతారాలెత్తి రావాల్సి వచ్చిందనమాట. సో, ఆ విధమైనటువంటి అలాగే కృష్ణుడుకి అక్రూరుడు అనే ఒక గొప్ప భక్తుడున్నాడనమాట. ఓసారి ఆయన సత్రాజిత్‌ని చంపేస్తాడనమాట. ఈ సత్రాజిత్ దగ్గర ప్రతిరోజు బంగారాన్ని ఆహ్, సృష్టించే ఒక మణి ఉంటుంది. ఆ మనీని గురించినటువంటి చిన్న వివాదం జరుగుతుందనమాట. ఆయనేం చేస్తాడంటే కృష్ణుడి మీద నింద ఏస్తాడనమాట. నింద ఏసిన తర్వాత ఈ అక్రూరుడు కృష్ణుడికి చాలా గొప్ప భక్తుడు. ఈ అక్రూరుడు ఏం చేస్తాడంటే ఆ సత్రాజిత్‌ని చంపేస్తాడు. మా కృష్ణుని మీద నువ్వు నిందలేస్తావా అని చెప్పేసి. చంపేస్తే ఆయన నేను చేసిన తప్పని తెలుసుకుంటాడనమాట. తెలుసుకున్న తర్వాత ఆయన నగరం నుండి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ నగరంలో వర్షాలు కురవవు.
ఏం జరిగింది? ఎందుకు కరువు వచ్చింది ఆ నగరంలో అంటే అక్రూరుడు వెళ్ళిపోయాడు. మీ భక్తుడు అక్రూరుడు వెళ్ళిపోయాడు ఈ నగరం నుండి అంటారనమాట. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయననే యాక్చువల్‌గా సత్రాజిత్‌ని చంపారు అంటే అప్పుడు మళ్ళీ కృష్ణుడు వెళ్ళి అక్రూరుడిని ఓదార్చి తీసుకొని వస్తాడండి. ఏం పర్లేదు అని చెప్పేసి. అలాగా భగవంతుడు అంటే తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల్ని ఆయన క్షమిస్తాడనమాట. అది భక్తులకు ఇచ్చేటటువంటి స్వేచ్ఛ భగవంతుడు. ఇది ఎన్నో వాగ్దానం? 5 ఇప్పటికి ప్రభుజీ. ఎన్నయినాయి? 5 ప్రభుజీ. ఓకే. ఫోర్త్. ఫోర్తా? ఓకే. రైట్. వెరీ గుడ్. ఫోర్త్. తర్వాత కృష్ణ ఏమంటాడంటే క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత శాంతిని గచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నామే భక్త ప్రణశ్యతి. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే అలా నా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి తొందరగా నా దగ్గరికి వస్తారు. కానీ ఎన్నడూ కూడా నా భక్తులు పాడవరు, నాశనమవ్వరు. ఒకవేళ వాళ్ళు చెడుదోవ తొక్కి వెళ్తున్నా కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. అలా ఎన్నో ఉదంతాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి మనకి మన తెలుగు టాలీవుడ్‌లో ఫేమస్ పిక్చర్ ఉంది ఒకటి పౌరాణికం 'విప్రనారాయణ' అని చెప్పి. దానిలో విప్రనారాయణ అనే ఒక బ్రాహ్మణుడు చాలా సాధు పురుషుడు ఆయన. కానీ ఒక వేశ్య స్త్రీ సాంగత్యం పెట్టుకొని భగవంతుని మీద భక్తి మరిచిపోయి ఆ స్త్రీతో భోగిస్తూ ఉంటాడనమాట. మళ్ళీ భగవంతుడే ఆయన్ని ఆహ్ మళ్ళీ భోగ ప్రవృత్తి నుండి బయటకి తీసుకొనొచ్చి తన భక్తుడిగా చేసుకుంటాడనమాట. అలాగా భగవంతుని భక్తుడుకి ఎన్నడూ గూడా నాశనం అనేటువంటిది ఉండదు అనేటటువంటి విషయాన్ని ఇంకొక వాగ్దానం చేస్తున్నాడన్నమాట. తర్వాత ఎన్నైనాయి ఇప్పటికి? 5. 5. సో, ఆరవది ఏంటి అంటే మాం పార్థ విపశ్రియ ఏపి సూయ పాపయోన్య స్త్రియో వైశ్యస్తదా శూద్ర తేపియంతి పరం గతిం. అర్జున ఒక విషయం గుర్తుంచుకో. ఏంటి అంటే నన్ను ఎవరు ఆశ్రయించినా కూడా వాళ్ళని ఖచ్చితంగా నేను తరింపజేస్తాను. వాడు పాపాత్ముడు గావచ్చు, వాడు శూద్రుడు గావచ్చు, వైశ్యుడు గావచ్చు, స్త్రీ గావచ్చు, ఎవరైనా గాని. నన్ను ఎవరు ఆశ్రయించినా కూడా వాళ్ళని నేను తరింపజేస్తాను. అని భగవంతుడు చెప్తాడంట. సో, నేను ఎంత తక్కువ స్థితిలో అంటే ఎంత ఏ స్థితిలో ఉన్న వాళ్ళని నేను ఉద్ధరిస్తాను కాబట్టి, ఇంకా నా గురించి ప్రత్యేకంగా భక్తి చేసేటటువంటి వాళ్ళని ఖచ్చితంగా నేను ఉద్ధరిస్తాను అని చెప్పి చివరిగా మనకి ఇన్ని 6 వాగ్దానాలు ఇచ్చి భగవంతుడు 6 గ్యారంటీస్ ఇచ్చి భగవంతుడు ఏం చెప్తారంటే, అందుకే అర్జున మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యోక్త్వైవాం ఆత్మానం మత్పరాయణ అని చెప్తాడనమాట. నన్ను అందుగురించనే అర్జున నీకు నేను ఇన్ని సౌలభ్యాలు కల్పిస్తున్నా కాబట్టి కేవలం అర్జునికనే కాదు మనందరికీ మనుషులందరికీ కూడా ఇన్ని సౌలభ్యాలు భగవంతుడు కల్పిస్తున్నాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే ప్లీజ్ సో మన్మనా భవ మద్భక్తో నా భక్తులవ్వండి, నా భక్తి చెయ్యండి, నన్ను స్మరిస్తూ జపిస్తూ ఉండండి. అలా చేస్తే మామే వైశ్యసి యుక్త్వైవాం ఆత్మానా మత్పరాయణ. నన్ను పూజిస్తూ ఈ విధంగా నా మీద సంపూర్ణంగా నా మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల తప్పగా నన్ను చేరుకుంటావు అని అర్జునుడికి చెప్తూ మనందరికీ కూడా చెప్తున్నారన్నమాట ఈ 9వ అధ్యాయంలో. అలాగే మనకి భగవంతుని కనెక్ట్ అవ్వడానికి మనకి నవవిధ భక్తి అని ఉందన్నమాట. 9 విధాలైనటువంటి భక్తికి సంబంధించినటువంటి విధానాలు ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఆ 9 విధానాలేంటో మీకు చెప్తానిప్పుడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అనేటటువంటి 9 విధి విధానాల వల్ల భగవంతునికి మనం కనెక్ట్ అవ్వచ్చు. ఒకటి శ్రవణం అంటే వినడము, కీర్తనం అంటే భగవంతుని గురించి చక్కగా పాడడము, ఆయన గుణగణాలు కీర్తించడము. ఒకటి తర్వాత స్మరణం అంటే ఆయన గురించినటువంటి లీలల్ని స్మరిస్తూ, ఆయన యొక్క గొప్పతనాన్ని స్మరిస్తూ ఉండడము. తర్వాత భగవంతుని యొక్క అర్చ విగ్రహానికి పాదసేవ చేస్తూ, అలాగే ఆ అర్చ విగ్రహాన్ని అర్చిస్తూ, భగవంతునికి ప్రతినిత్యం ప్రణామాలు చేస్తూ, తర్వాత భగవంతునికి అయ్యి దాస్యుడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, తన ఇష్టాల గురించి
చూసుకోడు ఆయన. భగవంతునికి ఏది ఇష్టమో దాని గురించి ఆయన జీవితాన్ని వినియోగిస్తాడు తప్ప తన ఇష్టాల గురించి కొరకు ఆయనకి సంబంధం ఉండదు. అది భగవంతుని యొక్క దాస్యత్వం. మనం ఏం చేస్తామంటే భగవంతునికి దాస్యుడం అవుతే మనం ఉద్ధరింపబడతాం. కానీ మనము భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మన దేహ బంధువులకి దాస్యులం అయిపోతాం అన్నమాట. మనకు తెలియకుండానే. మనం ఏమనుకుంటాం, నేను అందరినీ ఆహ్, కంట్రోల్ చేస్తున్నా అనుకుంటాం గానీ, బట్ మనము ఒక విధంగా చెప్పాలంటే మనం మన దేహ బంధువులకి దాస్యులం అయిపోయి జీవిస్తూ ఉంటామన్నమాట. మీరు ఎవరి గురించి సంపాదిస్తున్నారంటే నా భార్య పిల్లల గురించి అన్నమాట అంటారన్నమాట. పాపం ఆయన గురించి జీవించిందే లేదు. మొత్తం భార్య పిల్లల గురించి. అంటే వాళ్ళ భార్య పిల్లల గురించి జీవించొద్దని కాదు. అది బాధ్యత. కానీ జీవితం మొత్తం అందుకే ఖర్చు పెట్టాడనుకోండి. అప్పుడది దాస్యం అయిపోతుంది. అలా గాకుండా బాధ్యతాయుతంగా భార్య పిల్లల గురించి, సమాజంలో తన పొజిషన్ గురించి కర్తవ్యాలు నిర్వహిస్తూ అంతర్లీనంగా భగవద్భక్తి పెంపొందించుకున్నాడనుకో, అప్పుడది మన భగవంతునికి దాస్యం అయినట్టుంటుందన్నమాట. తర్వాత సఖ్యం. భగవంతునితో స్నేహం జేయడం అన్నమాట. ఆత్మనివేదనం. ఇంకా తమని తాము పరిపూర్ణంగా భగవంతునికి అర్పించుకోవడం. ఈ 9 విధాలుగా భగవంతునికి మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో, భక్తి యోగలో ఇది మనకి భగవంతుడు 9వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విశేషాలు చెప్పారనమాట. అయితే ఈ 9వ అధ్యాయానికి చాలా గొప్ప ఫలశ్రుతి ఉంది. ఏంటి అంటే, ఒకసారి సూర్యవంశానికి చెందినటువంటి ఒక రాజు నర్మదా నది తీరంలో ఎప్పుడైతే సూర్యగ్రహణం ఉంటుందో, ఆ గ్రహణం పట్టు విడుపు సమయాల్లో విశేషమైనటువంటి మంత్రజపాలు, ఆధ్యాత్మిక సాధనలు చేస్తే చాలా శక్తి లభిస్తుందనమాట. చాలా ఫలితం ఉంటుందనమాట. అయితే ఒకసారి సూర్యగ్రహణం ఉన్నప్పుడు ఈ సూర్యగ్రహం ఉన్నప్పుడు ఆ మహారాజు ఏం చేశారంటే, ఒక కాలపురుష దానం అనేటువంటిది ఒక దానాన్ని ఆయన ఒక బ్రాహ్మణుడికి ఇద్దామని చెప్పేసి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనమాట. కాలపురుష దానం అంటే ఇంకా తనకున్నటువంటి నియర్ బై గండాలని అన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి చేసేటటువంటి దానం అది. అయితే ఏ బ్రాహ్మణుడికైతే ఈయన ఇద్దామని చెప్పేసి ఆ బ్రాహ్మణుడికి ఈయన దానం ఇస్తున్న సమయంలో ఏమైంది అంటే, ఈ మహారాజు శరీరంలో నుండి ఒక భయంకరమైనటువంటి స్వరూపంతోటి చండాలుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బయటకొస్తాడనమాట. ఆ చండాలుడి నుండి నింద అనే ఒక స్త్రీ బయటకొస్తుందనమాట. ఈ ఘోరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ గూడా ఈ మహారాజు దానమిచ్చేటటువంటి బ్రాహ్మణుడి శరీరంలోకి వాళ్ళు ఎంటర్ అయితూ ఉంటారనమాట. కానీ వాళ్ళు ఎంటర్ కాలేరు. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు కొన్ని మంత్రాల్ని స్మరిస్తూ ఉంటాడు. స్మరిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఆ మంత్రాల్ని స్మరించడం వల్ల ఆ మంత్ర శక్తితోటి వల్ల వాళ్ళు ఆయన లోపలికి ప్రవేశించకుండా కాలిబూడిదైపోతారనమాట. భయపడిపోయి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. ఆ రాజు ఈ మొత్తం దృశ్యాన్ని చూస్తుంటాడు ప్రత్యక్షంగా. అరే! ఎప్పుడైతే మనం దానం ఇస్తుంటాం, నేను మొన్న చెప్పాను గదా! మనం దానం ఇచ్చేటప్పుడు మనకున్నటువంటి పాపకర్మని దానం ఇస్తున్నట్టు. మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా బ్రాహ్మణుడికి గాని, ఎవరికైనా దానం ఇస్తుంటే, నేనే దానం ఇస్తున్నాను అనేటువంటి భావనతోటి ఇస్తుంటామనమాట. కానీ యాక్చువల్‌గా అది మన మన ధనాన్ని దానం ఇస్తలేం మనం. మనకున్నటువంటి పాపకర్మని ఇతరులకి ఇచ్చేస్తున్నామనమాట. అది ఎవరైతే స్వీకరిస్తారో, అది వాళ్ళు గనక గొప్ప ఉపాసనతో లేకపోతే, అది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ బ్రాహ్మణుడిని గూడా ఈ రాజులో ఉన్నటువంటి ఆ పాపకర్మ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆయన ఆహ్, చేసినటువంటి మంత్రజపం ఏదైతే ఉందో అది భగవద్గీతలోని 9వ అధ్యాయం అన్నమాట. ఈ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఆయన స్మరిస్తూ ఉండడం వల్ల ఆయన లోపటికి ఈ చండాలుడు, నింద అనేటువంటి పాప పురుషులు వీళ్ళు ప్రవేశించలేకపోయారు. ప్రవేశించలేకపోయి వాళ్ళు భంగపడ్డారనమాట. సో, దాని సారాంశం ఏంటి అంటే, ఈ అధ్యాయాన్ని చాలా చక్కగా కంఠస్థం చేసి ప్రతినిత్యం స్మరిస్తూ ఉంటే, మన లోపలికి నెగెటివ్ ఎనర్జీస్ అనేటువంటివి రావు అనేటటువంటిది ఈ అధ్యాయం యొక్క సారాంశం అన్నమాట. ఓకే. రాజలక్ష్మి మాతాజీ, యెస్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రశ్న ఉందా? దానం ఇస్తే అది మన పాపకర్మలు, పుణ్యకర్మలు అన్నీ వెళ్ళిపోతాయి అంటున్నారు. అయితే దానం ఇవ్వడం అనేది కరెక్టేనా మరి? మన పాపకర్మలు అవతల వాళ్ళకి ఇవ్వడం అనేది తప్పు గదా? ఓకే.
ఓకే. మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మనము ఎవరికి దానం ఇస్తాము? పురోహితులకి దానం ఇస్తాం. అంతే కదా! ఎవరికి పడితే వాళ్ళకి దానం అవును. ఇవ్వం కదా! పురోహితులకి దానం ఇస్తామనమాట. ఈ పురోహితుడు అంటే అర్థం ఏంటి? అందరి యొక్క హితము కోరేవాడు. పురముల యొక్క హితం కోరేవాడు పురోహితుడు. ఇప్పుడు నాకు హితం జరగాలి, నాకు మంచి జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఉన్నటువంటి నేను అనుభవించేటటువంటి కష్టాన్ని ఎవరైనా తీసుకుంటే అప్పుడు నాకు హితం కలుగుతుంది. ఓకే. సో, ఆ కష్టాన్ని తీసుకొని, ఆ కష్టాన్ని మటుమాయం చేసేటటువంటి శక్తి ఉన్న వాళ్ళకే నేను దానం ఇవ్వాలి. సో, బ్రాహ్మణులు ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన, భగవత్ అనుష్ఠానం చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఆ శక్తి ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను నా ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత మా గురువుగారి దగ్గర నుండి నేను మంత్ర దీక్ష తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆహ్, నాకున్నటువంటి మొత్తం కర్మ అప్పటి వరకి నేను ఆయన దగ్గర దీక్ష తీసుకునేంత వరకి నాకు నా జీవితంలో నేను అనుభవించాల్సినటువంటి పాపకర్మల మొత్తం ఆయన స్వీకరించారు. ఆయన బాధ్యత తీసుకున్నారు. ఓకే. కానీ అది ఆయన దగ్గర పనిచేయదు. ఎందుకంటే ఆయన ఎంతో మంది జీవితాల్ని ఉద్ధరించారు కాబట్టి, ఆయన దగ్గర అనంతమైనటువంటి పుణ్య ఫలితం ఉంది కాబట్టి, అది అక్కడ పనిచేయదనమాట. సో, అలాగ మనం గూడా మనకు గత్యంతరం లేదు. మనం కష్టాల నుండి బయటపడాలి అంటే, మనల్ని బయటపడడానికి ఎవరో ఒకరు రావాలి. వాళ్ళని మనం ఆశ్రయించాలి. కాబట్టి ఆ శక్తి ఉన్న వాళ్ళని మనం ఆశ్రయించామనుకోండి, అప్పుడు మనం బయటపడతాం. అలా గాకుండా ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయడం వల్ల మన పాపం పోవడం పక్కకు పెట్టి వాళ్ళకున్న పాపాలు మనకొచ్చే ప్రమాదం ఉంటుంది ఒక్కోసారి. దానం గురించినటువంటి విశేషమైనటువంటి వివరణ మనకి 17వ అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో. ఎప్పుడు దానం చేయాలి, ఎలా దానం చేయాలి అనేటువంటి విషయాన్ని, ఏ విధంగా దానం చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనకి మళ్ళీ 17th చాప్టర్‌లో వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం దాని గురించి చర్చించుకుందాం మాతాజీ. ఓకే. అదే ఈ కాలంలో ఇప్పుడు చూస్తే పురోహితులకు మాత్రమే కాదు, హ్మ్. అందరికీ దానం చేస్తూనే ఉన్నాం. అందుకనే ఈ డౌట్ అవును. వచ్చింది. యెస్ మాతాజీ. సో, దానం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి వివరణ గూడా మనకి భగవద్గీతలో ఉంటుందన్నమాట. 17th చాప్టర్‌లో. అప్పుడు మనం మళ్ళీ తెలుసుకుందాం. ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పురుషోత్తం ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు. ప్రశ్న ఉందా మీకేమైనా? ప్రభు ఈ దానం గురించి నేను ఆ! యాక్చువల్‌గా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే ఫుడ్ లేక అవస్థపడిన అలాంటి వాళ్ళకి దానం చేస్తే బావుంటుంది. దానికి పుణ్యం ఎక్కువ వస్తుందనేది విన్నాను నేను. అది ఎంతవరకు అవును. కరెక్ట్ అని మీరేదో 17వ చేద్దాం. అధ్యాయంలో చెప్తారని అన్నారు. కరెక్ట్ బ్రో. దీని గురించి సెపరేట్ సబ్జెక్ట్ ఉంది. మనం అప్పుడు చర్చించుకుందాం. ఆ ఫ్లోలో చర్చించుకుందాం మనం. ఓకే సార్. కొద్దిగా పార్క్ చేద్దాం ఈ సబ్జెక్ట్‌ని పక్కకి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ప్రశ్న. ఓకే. సో, అది ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ సారాంశం ఏంటి అంటే, భగవద్భక్తి గనక మనం మొదలుపెట్టి ఎంతో కొంత సీరియస్ అయ్యి భగవంతుని యొక్క నామస్మరణ, నామజపం చేసి భగవద్భక్తులతో సాంగత్యంలో ఉంటే, హి విల్ టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. భగవంతుడు నేను మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని చెప్పి భగవంతుడు చెప్తున్నాడనమాట. ఓకే. సో, అది మనం ఈ అధ్యాయం నుండి తెలుసుకోవాల్సినటువంటిది. భూనా మాతాజీ పోల్ పెడతారా? ఈ చాప్టర్‌కి సంబంధించినటువంటి పోల్. హరే కృష్ణ పూర్ణ మాతాజీ. हरे कृष्ण प्रभु जी, धन्यवाद హరే కృష్ణ. प्रणम्य దండవత్ प्रभु जी। ప్రణామ్ మాతాజీ. యాహ్! సో, ఫస్ట్ క్వెషన్. కృష్ణుడు అర్జునుడితో అత్యంత రహస్య జ్ఞానాన్ని ఎందుకు మాట్లాడాడు? తన బంధువు కాబట్టి, ఎందుకంటే అర్జునుడికి కృష్ణునిపై అసూయాభావం లేదు, గౌరవ భావంతో విశ్వాసం కలిగి ఉన్నాడు, రథసారథిగా లేదా యుద్ధభూమి కావడం వల్ల. సో, ఈ 4 ఏది కరెక్ట్ ఆన్సర్? ఓకే. సో, రేపు భగవద్ విభూతి యోగం. సో, మనము భగవంతుడి యొక్క విశేషమైనటువంటి శక్తితో ఉన్నటువంటి విభూతులేంటియో రేపు మనము 10th చాప్టర్‌లో, 10వ అధ్యాయంలో తెలుసుకుందాం మనము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఓకే. ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. ఓకే. ఎందుకంటే అర్జునుడికి కృష్ణునిపై మొట్టమొదట చెప్తాడు గదా!
ప్రవక్ష్యామ్యనసూయవే. నేను నీకెందుకు చెప్తున్నా అంటే నీకు అసూయ, నా మీద అసూయ లేదు కాబట్టి నా గురించినటువంటి విశేషాలు నీకు చెప్తున్నా అని మొట్టమొదటి అధ్యాయం మొదట్లో కృష్ణుడు అర్జునుడితో అంటాడు. కాబట్టి అర్జునుడికి అసూయ లేదు కాబట్టి కృష్ణుడు ఆయన గురించి తను చెప్పుకున్నాడనమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలంటే కావలసిన లక్షణములు ఏమిటి? అసూయ లేకుండుట, శ్రద్ధ కలిగి ఉండుట, వినయం ఉండుట, పైన చెప్పినవన్నీ. ఓకే, సో మనకి భగవంతుడు 4వ అధ్యాయంలో కూడా చెప్తాడనమాట. ఏమంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పేసి, ఎవరికైతే నమ్మకం ఉంటుందో నమ్మకము అలాగే ఇంకా కొన్ని గుణగణాలు ఉంటాయో వాళ్ళకి జ్ఞానం ఖచ్చితంగా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని భగవంతుడు ఇంతకుముందు చాప్టర్స్లో కూడా చెప్పారు, ఈ చాప్టర్లో కూడా చెప్పారనమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. కరెక్ట్ ఆన్సర్ పైన చెప్పినవని. సో భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసూయ ఉండకూడదు, తర్వాత నమ్మకం ఉండాలి, తర్వాత వినయం ఉండాలి. అప్పుడే ఈ 3 ఉంటేనే భగవంతుని గురించి మనము తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మాతాజీ. స్వచ్ఛమైన భక్తి యొక్క 3 లక్షణాలు ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పైన చెప్పినవన్నీ. వెరీ గుడ్. సో మనకి ఏంటి అంటే ఈ క్వశ్చన్స్ ద్వారా మళ్ళీ ఒకసారి ఆ సమ్మరీని మనం గుర్తు చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో విన్నది మనం మళ్ళీ ఒకసారి మెమరైజ్ చేసుకుంటే, రిమైండ్ చేసుకుంటేనే మళ్ళీ మనకి శాశ్వతంగా గుర్తుంటుందని మనము ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా పోల్ తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇందాక నేను చెప్పాను కదా, నవవిధ భక్తి, 9 విధాలైనటువంటి భక్తి అని చెప్పి, దాంట్లో మనకి 9 రకాలుగా భగవంతునికి కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఆన్సర్ డిస్ప్లే చేయండి. పైన చెప్పినవన్నీ వెరీ గుడ్. ఎస్, పైన చెప్పినవన్నీ కరెక్టే. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, దాస్యం, ఆత్మనివేదనం, సాఖ్యం, ఇట్లా ఇవన్నీ కూడా వాటిలో 3 లక్షణాలు, అతి ముఖ్యమైనటువంటి 3 లక్షణాలు అనమాట. సో యా, థ్యాంక్ యూ. సో ఈ క్వశ్చన్కి పైన చెప్పినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్, పైన చెప్పినవన్నీ కరెక్టే. ఓకే, సో థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు ఈ చాప్టర్కి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు, ఏమైనా చెప్పాలనుకున్నా కూడా దయచేసి చెప్పవచ్చు. ప్రభుజీ, ఎస్ ఈ మాతాజీ. నవవీతి భక్తి అంటే శ్రవణం, కీర్తనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, స్మరణం, పాదసేవనం. ఇంకొకటి నాకు సఖ్యం, వందనం నోట్ చేసుకున్నారా? ఓకే, వందనం ఒక్కటి ప్రభుజీ. వందనం, ఇది నవవిధ భక్తి. ఎస్ రాజేశ్వర రెడ్డి ప్రభు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే మా ఇంట్లో వాళ్ళ డౌట్ సార్ ప్రభుజీ ఇది. చెప్పండి. అయితే ఇప్పుడంటే మనకు భగవంతుడు తెలిసింది, ఇప్పుడు కృష్ణుడు, రాముడు అందరూ అని. సో మనం సత్యయుగంలో ఆ టైంలో ఇప్పుడు ఎవరిని పూజించేవాళ్ళు అప్పుడు? వెరీ గుడ్, చక్కటి ప్రశ్న ప్రభు. ఒక రహస్యం చెప్పాలంటే అప్పుడు కూడా కృష్ణుని, రాముని పూజించారు, కానీ అప్పుడు అవతారాలు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనకి ఈ కృష్ణుడి తర్వాత వచ్చేటటువంటి అవతారం ఏదని చెప్తారు మనకి? వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఓకే, కల్కి అవతారం. కల్కి అవతారం. కల్కి. సో ఈ అవతారం గురించి మనకి ఎలా తెలుసు? అంటే కృష్ణుడే చెప్పాడు.
సో మనకి భారతం ఆల్రెడీ మన పురాణాలు, శాస్త్రాల్లో ఈ భగవంతుని యొక్క అవతారాల గురించినటువంటి విశేష వర్ణన ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే మనం భగవంతుని ఒక మాటతోటి కీర్తిస్తుంటాం అనమాట. ఏమనంటే జగన్నాటక సూత్రధారి అని చెప్పేసేసి. ఇప్పుడు ఏదైతే భగవంతుడు రావడము, వీళ్ళని చంపడము, మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడము, మళ్ళీ ఈ ప్రజలందరూ నార్మల్‌గా అవ్వడం, ఇదంతా కూడా ఒక స్క్రిప్టెడ్ డ్రామా అన్నమాట ఇది. ఓకే. ఇదంతా ఒక స్క్రిప్టెడ్ డ్రామా అన్నమాట. సో ఈ డ్రామాలో ఎవరు చక్కగా మన భక్తి చేస్తారో వాళ్ళకి భగవంతుడి ధామం అనేటువంటి అవార్డు దొరుకుతుందన్నమాట. సో భగవంతుని యొక్క లీలల గురించి ఆయన రాకంటే ముందే ఆయన ఈ ఈ అవతారాల్లో వస్తాడు. ఇప్పుడు భీష్ముడికి కృష్ణుడి గురించి ఎలా తెలుసు? భీష్ముడు మన మహాభారతంలో రాజసూయ యాగం జరిగినప్పుడు కృష్ణుడే పరమాత్మనయ్యా, ఈయననే నారాయణుడయ్యా, ఈయననే సమస్తమయ్యా అని ఆయనకెలా తెలుసు? ఆయన తర్వాత పుట్టినటువంటి వాడు కృష్ణుడు. అంటే అంటే భీష్ముడి యొక్క వయసు చాలా పెద్దది. కానీ భీష్ముడి ముందు కృష్ణుడు అవతరించాడు. కానీ ఎలా తెలుసు భీష్ముడికి? ఆయన ధర్మాత్ముడు భీష్ముడు కాబట్టి ఎన్నో వేద శాస్త్రాలను అధ్యయనం చేసిండు కాబట్టి, ఆ వేద శాస్త్రాల్లో భగవంతుని గురించినటువంటి విశేషాలు, గుణగణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఆల్రెడీ తెలుసు ఆయన గురించి. అందుకే వాళ్ళంతా గూడా భగవంతుడిని ఆయన మీద అంత నమ్మకం, గౌరవంతోటి ఉన్నారనమాట. విష్ణు సహస్రనామం అదే చెప్పారు కదా. సో అంటే సత్యయుగంలో గూడా శ్రీమన్నారాయణ్ణి పూజించేవారు. అలాగే మన మిగతా దేవతా స్వరూపాలని పూజించే ఇప్పుడు రాముడు అవతరించే కంటే ముందే రాముడి గురించినటువంటి అవతారం వస్తుంది. రాముడొచ్చి మనల్ని తరింపజేస్తాడని చెప్పేసేసి మన అక్కడ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరికీ తెలుసు. ఎలా తెలుసంటే మన శాస్త్రాల్లో ఆల్రెడీ భగవంతుడు ఎప్పుడొస్తాడు, ఏం చేస్తారు, ఏ లీలలు జరుగుతాయి అనేటటువంటిది ఉంది. ఇవి విని ఓహో! ఇదంతా ఆల్రెడీ స్క్రిప్టెడే కాబట్టి ఇదంతా ఎందుకుందంటే నన్ను టార్గెట్ చేసి ఉంది. ఎందుకు నేను భక్తుడవ్వాలి. నేను ఇక్కడ నుండి బయటపడాలి. సో ఈ విషయాలు తెలుసుకుంటే నేను బయటపడతాను అనేటటువంటి అవగాహన మనకి రావడానికి రావాలి. అలా వస్తే మనము విల్ గెట్ ఔట్ ఆఫ్ దిస్. ఓకే. థాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. యెస్ నాగచంద్రిక మాతాజీ మీ ప్రశ్న ఏంటి? దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం మాతాజీ. శాంత్యరసానికి ఎగ్జాంపుల్ ఎవరు ప్రభుజీ? సాక్యం అంటే అర్జునుడు, కృష్ణుడు. వాత్సల్యం అంటే యశోదమాత, కృష్ణుడు. అలా శాంత్యరసానికి ఎవరు? సాక్యరసమా? శాంత్యరసం. సాక్యరసం. సాక్యరసం అంటే శాంతరసానిక. ఓకే. భగవంతుడి యొక్క ఈ రసాలు ఓకే. శాంతరసానికి ఎవరు ప్రతీక అంటే యుధిష్ఠిర మహారాజు. ఆయన ఎంతో శాంతంగా ఉండేవారు ఆయన. ఒక విషయం చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఆయన యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞం చేసిన తర్వాత ఈ తర్వాత ఫలితం ఎలా ఉండబోతుంది? అప్పుడు శిశుపాలుడు కూడా చనిపోతాడు. అక్కడ కృష్ణుడి వల్ల వధింపబడతాడు. వధింపబడ్డ తర్వాత యజ్ఞం మొత్తం అయిన తర్వాత మన వ్యాస భగవానుడు అడుగుతాడనమాట. తాతగారు ఈ యజ్ఞం జరిగింది. అలాగే యజ్ఞంలో జరిగే గంట ముందు శిశుపాలుడి యొక్క వధ జరిగింది. ఎందుకో నాకు మనసులో కొంత కలతగా ఉంది. ఇప్పుడు దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్తాడన్నమాట. చాలా గొప్ప యజ్ఞం చేశావు. దీని వల్ల నీకు చాలా గొప్ప ఫలితం వస్తుంది. కానీ ఒక ప్రమాదం కూడా ఉంది. ఏంది అంటే 13 సంవత్సరాల పాటు దీని యొక్క దుష్ఫలితాల్ని అనుభవించేటటువంటి అవకాశం ఉంది అని చెప్తాడనమాట. చెప్పగానే యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తాడంటే తమ్ముళ్ళందరినీ పిలిచి తాతగారు చెప్పారు 13 సంవత్సరాల వరకు మనము ఎవ్వరితోటి విరోధం పెట్టుకోవద్దు. ఎవ్వరు మనల్ని ఏమన్నా కూడా మనం కామ్‌గా ఉండాలి. ఎవ్వరు మనకి ఏ ఆహ్వానం పంపినా కూడా మనం స్వీకరించాలి. శాంతంగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఆ వ్రతాన్ని తీసుకున్నాడనమాట. అందరూ మన యుధిష్ఠిర మహారాజు వ్యసనపరుడు, జూదానికి పిలవగానే ఆయన ఆల్రెడీ వ్యసనం ఉంది కాబట్టి వెళ్ళిపోయాడని చెప్పేసి అంటుంటారు కానీ అక్కడ అంతర్లీనంగా ధార్మికమైనటువంటి విషయం ఏంటి అంటే ఆయన వ్రతం తీసుకున్నాడు. ఏంటి అంటే ఎవ్వరితోని విరోధం పెట్టుకోను 13 సంవత్సరాలు అని తన సాధ్యమైనంత వరకు తన యొక్క మన లోపల ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఆయన అదుపులో పెట్టుకొని ప్రవర్తించాడనమాట. సో అంతకంటే
గొప్ప శాంతరసాన్ని చూపించినటువంటి వారు ఇంకొకరు లేరనమాట. అయితే ఈ రసాలన్నీ కూడా భగవంతుడు తన లీలల్లో చూపించాడాయన. శాంతంగా ఎంతవరకు ఉండాలో భగవంతుడు కూడా మనకి శిశుపాలుడి విషయంలో ఆయన 100 తప్పులు చేసేంత వరకు ఆయన శాంతంగా ఉంటాడు. ఏం మాట్లాడడు. ఆ తర్వాత అది అతిక్రమించగానే అప్పుడు శిశుపాలుని వధిస్తాడనమాట. సో, ఈ శాంతరసానికి ఇద్దరు ఉదాహరణ తీసుకోవచ్చు. ఒకడు సాక్షాత్ భగవంతుడు, ఒకటి ఆయన భక్తుడైనటువంటి యుధిష్ఠిర మహారాజు. ఓకేనా ఎటువంటి మాతాజీ? రిలేషన్షిప్ ప్రభుజీ? అప్పుడు భక్తుడికి భగవంతుడికి ఎటువంటి రిలేషన్షిప్? మాధుర్యం ఏం అంటే ప్రేమని అట్లా, ఆ! దాస్యం అంటేనేమో ఆంజనేయుడు చెప్పుతూ ఓకే. దాసుని అంటాడు. సో, సంఖ్యలో శాంతరసానికి ఎలాంటి రిలేషన్‌షిప్ అంటే, మనకి 5వ అధ్యాయంలో చివరి శ్లోకంలో భగవంతుడు చెప్తాడు. ఏమని చెప్తారంటే, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం మాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఈ శాంతరసంలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడితో ఏ విధమైనటువంటి సంబంధాన్ని పెట్టుకుంటారంటే, అన్ని యజ్ఞ తపస్సులన్నిటిని అనుభవించేవాడు కేవలం భగవంతుడు మాత్రమే. మన అందరి శ్రేయోభిలాషి, జీవులందరి యొక్క శ్రేయోభిలాషి భగవంతుడు మాత్రమే అనేటటువంటి భావముతో తన జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కూడా శాంతంగా ఉండి భగవంతుడు అన్నిటినీ చూస్తున్నాడు అనే నమ్మకంతో ఉంటాడనమాట. ఆ విధమైనటువంటి సంబంధంతో ఈ శాంతరసంలో ఉన్నటువంటి భక్తుడు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటాడు. ఓకేనా మాతాజీ? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. ప్రభావతి మాతాజీ చెప్పండి. హరి హరి బోల్ ప్రభుజీ. హరే హరి కృష్ణ బోల్. మాతాజీ. రోజు మాకు బాగా వివరంగా చెప్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభుజీ. ఈరోజు థ్యాంక్ యూ. ఫలశ్రుతి చెప్పారు ప్రభుజీ. ఏంటి మాతాజీ? ఈ అధ్యాయం ఫలశ్రుతి ప్రభుజీ. చెప్పానుగా ఆల్రెడీ. మీరు వినలేదా? సరే ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. భారతి మాతాజీ మీ ప్రశ్న ఏంటి? పి భారతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నవవిధ భక్తిలో శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, సఖ్యం, పాదసేవనం, ఆత్మనివేదనం, ఇంకొకటి ఏంటి ప్రభుజీ? వందనం. వందనం. ఈ పాదసేవనం అనేది ఏ విధంగా చేసుకోవాలి ప్రభు? ఓకే, భగవంతుని యొక్క పాద సేవనం అనేటువంటిది అర్చామూర్తికి, భగవంతుని యొక్క అర్చక విగ్రహం ఉంటుంది కదా, అవును. ఆ అర్చక విగ్రహానికి మనము భగవంతుని పాద సేవనం చేసుకోవచ్చు. భగవంతుని పాదాల యందు మనము చక్కటి పుష్పాలను అలంకరిస్తూ, అలాగే అభిషేకిస్తూ ఇలాగా చేసుకోవచ్చు భగవంతుని యొక్క పాద సేవనం. అప్పుడంటే గోపికలు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యక్షంగా భగవంతుడు అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా పాదసేవనం చేసుకున్నారు. ఇప్పుడు మనకి భగవంతుడు అర్చక విగ్రహ రూపంలో మన దగ్గర ఉన్నారు కాబట్టి అర్చక విగ్రహానికి మనం పాదసేవ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, చాలా సంతోషం. మళ్ళీ రేపు మనము 10వ అధ్యాయాన్ని వినడానికి విభూతి యోగం అనేటటువంటి గొప్ప భగవంతునికి ఉన్నటువంటి విశేషమైనటువంటి శక్తుల్ని తెలుసుకోవడానికి రేపు మళ్ళీ మనం 8 గంటలకి కలుసుకుందాం. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క ఆధ్యాత్మిక భౌతిక జీవితాల్లో ఉన్నటువంటి అన్ని అడ్డంకులు అన్ని తొలగిపోయి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरदास ठाकुर की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण प्रभु जी, धन्यवाद, हरे प्रणाम. कृष्ण, धन्यवाद.